ఎందుకు మీరు ఉద్యమాలు, పాటలతోటి ఇటువైపొచ్చినారు? తెలిసి తెలియని వయసు అయినప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని కళ్ళతోటి మేము చూసాం. గోవా ఇష్యూ అంటే ఈ చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి నరసింహన్ గారు కావచ్చు, అవును. ఆయన ఒక సందర్భంలో ఒకటి ఏమన్నాడు, పానీపూరి అని ఉంటుంది ఒక పవిత్ర పదార్థం. వాడి చెయ్యి పవిత్రం, ఆ పానీ పవిత్రం, ఆ పూరి పవిత్రం, ఆ సంచి పవిత్రం, ఆ గరిటె పవిత్రం, పక్కన మురిక్కారవ పరమ పవిత్రం. పానీపూరి అమ్మేది ముస్లింలు కాదు కదా. నిరుద్యోగుల గురించి రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా. తెలంగాణ లోపల గడ్డి పరక కూడా గడ్డ పారైపోయింది. తెలంగాణ జాతిపిత. ఆ ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తం చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి సంగమిరెడ్డి సత్యనారాయణ. మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు గద్దరు అమ్మా తెలంగాణమా, ఆకలికే కలగానమా, నీకు నీళ్ళు ఇచ్చినా అంటే, అరే నువ్వు ఓకే రిసోర్సెస్ ఉన్నాయి, పంటలు పండించిన, అది తెలంగాణ అంతకుముందు వ్యవసాయం చేయలే, రైతు బంధు అంటున్నారు. ఒక్కసారి 1 ఎకరం పొలం చేసేటటువంటి రైతుకి అయ్యేంత ఖర్చుల 4వ వంతు కూడా కాదు కదండి. ఇక రఘునందన్ రావుని అడిగితే ఏందో పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే ఈ యూరియా సమస్య ఉట్టుకొచ్చిందని చెప్పి ఏదో పిటకథ చేసింది. అంటే ఈ గవర్నమెంట్ ఏదైనా పరిష్కరించిన సమస్య అంటే ఉందా? ఏ ప్రభుత్వం ఒక సమస్యను పరిష్కరిస్తామని చెప్పని అంటారు తప్పించి పరిష్కరించారు. మూసీని సుందరీకరణ చేయడం, శవాన్ని అలంకరించడం లాంటిది. ఎస్ఆర్ఎస్పి కాలువన, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువన అదేమన్నా. సో ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుందా? కుటుంబాలను బెదిరించింది, అమరుల కుటుంబాలను, ఉద్యమకారుల కుటుంబాలను బెదిరించింది కేసీఆర్ కుటుంబం. ఇక్కడ ఆమె ఎంబడిపోయినటువంటి ఉద్యమకారులు కూడా, మీ అనుభవం అంత వయసు నాది లేకపోవచ్చు, నేను గమనిస్తున్నా కాబట్టి నేను మాట్లాడుతున్నా, ఒక్కసారి ఆత్మగౌరవం కాదు ఆత్మ విమర్శ చేసుకోండి ఒకసారి. ఆల్రెడీ మేము హిడ్మా గురించి ఇచ్చాము ఫుటేజ్, ఇప్పుడు వద్దు మాకు పర్మిషన్ లేకుండా మీరు వచ్చారు అని చెప్పడం జరిగింది. ఎంత బాగానే ఫుటేజ్ డిలీట్ చేశారు. హిడ్మా ఇన్ని వందల మంది పోలీసులను చంపిండ్రు కదా, మరి పోలీసులను చంపినప్పుడు నువ్వు హిడ్మా అప్పుడు ఆ పోలీసుల తల్లుల గురించి, మీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీస్ అన్నల్లారా, ఏంది అక్కడ వాళ్ళు ఎట్లా చూస్తున్నారు హిడ్మాన్ అనేది కావాలి. సో అట్లాంటి ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఒకవేళ కనుక అడుగు పెడితే. నమస్కారం అందరికీ, వెల్కమ్ టు కిటీవీ మీడియా. నేను మీ సుమలత. తన గలంతో తెలంగాణ అంటే ఏదైతే జరుగుతున్నాయో తన గలంతో పాట రూపంలో తెలుపుతూ ఈ మధ్య కాలంలో హిడ్మా అమ్మ గురించి పాడిన పాటలు చాలా అందరికీ సుపరిచితుడయ్యాడని చెప్పేసి అనుకోవచ్చు. మనతో పాటు ఉన్నారు సింగర్ సూర్య గారితో మరిన్ని కొన్ని, అసలుకి ఈ సాంగ్స్ రాయటానికి అనే ప్రేరణ ఎందుకు అంటే, తను స్టార్ట్ చేసింది భజనతో స్టార్ట్ చేసిండు, ఇటువైపు ఎందుకు వచ్చినాడు, ఇవన్నీ క్వశ్చన్స్ కి తనని అడిగి తెలుసుకుందాం. హాయ్ అండి. సూర్య గారు, సో మీది నేను ఆల్రెడీ చూశాను, అంటే కొన్నిట్లో చెప్పున్నారు, అంటే మీ బ్యాక్గ్రౌండ్ ఏంటి అని చాలా క్వైట్ డిఫరెంట్ ఉంది అప్పటికి ఇప్పటికి. అది కూడా చాలా షార్ట్ టైం పీరియడ్ లో. అంటే బిఫోర్ ఏంటి, ఇప్పుడు ఎందుకు మీరు ఉద్యమాలు పాటలతోటి ఇటువైపు వచ్చినారు? ఎందుకు అసలు భజన అంటే క్వైట్ డిఫరెంట్ కదా, ఎందుకు అసలు ఎట్లా స్టార్ట్ అయింది మీ జర్నీ? అంటే చిన్నప్పటి నుంచి నా చుట్టూ ఉండే ఆధ్యాత్మిక వాతావరణం వల్ల నాకు దగ్గరగా హనుమాన్ల గుడి ఉండేది. సో నేను ఇంతకుముందు కూడా చెప్పిన, సో అక్కడికి మేము భజనకి వెళ్ళేటోళ్ళం అన్నట్టు. కాకపోతే అట్ ద సేమ్ టైం నేను స్కూలింగ్లో ఉన్నప్పుడు 7th క్లాస్ 2009 7th క్లాసు అప్పుడు ఉద్యమం చాలా ఉవ్వెత్తున ఉన్నటువంటి పరిస్థితి. ఆ సందర్భంలో మా హెచ్ఎం సార్, ఆయన ట్రస్మా అని చెప్పి అప్పుడు తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ అసోసియేషన్కి సంబంధించినటువంటి అది ఉండేది, వాళ్ళ గ్రూప్ ఉండేది. సో వాళ్ళ తరపున ఆయన ఉద్యమంలో పార్టిసిపేట్ చేసిండు. సో సేమ్ టైం మమ్మల్ని కూడా తన పిల్లల్ని కూడా ఎంకరేజ్ చేస్తే బాగుంటుంది, అక్కడ ఉద్యమంలో ఒక భాగస్వామ్యం చేయాలి, పిల్లల ద్వారా తెలంగాణ ఉద్యమంని వాళ్ళని కూడా అందులో భాగస్వామ్యం చేయాలనే ఉద్దేశంతో మమ్మల్ని తీసుకెళ్ళిండు. సో అనేక వేదికల మీద మేము పాటలు పాడిన, ఉపన్యాసాలు ఇచ్చినాం, మానవహారాలు, రోడ్ల మీద కూర్చునుడు, వంట వార్పు, ఇవన్నీ కార్యక్రమాల్లో కూడా నేను భాగస్వామ్యం అయినా. సో ఆ చిన్న సందర్భంలో, ఆ చిన్న వయసులో అప్పటి నుండే ఉద్యమం లోపల
అంటే ఇసుక రేణువంత పర్టికులర్ గా భాగస్వామ్యాన్ని నేను ఏజ్ తీసుకున్నాను. లో మీరు ఉద్యమాలు అని చెప్పేసి మీకు స్టార్ట్ అయింది జర్నీ? ఉద్యమాలు అనేది నేను అంత గొప్పగా చెప్పను. ఎందుకంటే అంత గొప్ప భాగస్వామ్యం ఏం లేదు ఉద్యమం హ్మ్. లోపట. హ్మ్. కాకపోతే తెలిసి తెలియని వయసు అయినప్పటికీ కూడా ఆ ఉద్యమాన్ని కళ్ళతోటి మేము చూసినాం. హ్మ్. మా వంతు మేము ఒక పాట పాడినాం, ఉపన్యాసం ఇచ్చినాం. ఎక్కడ సో, అది ఓకే. జరిగినటువంటి ఆ క్రమము, ఆ 5, 6 సంవత్సరాల క్రమం అనేది ఉద్యమం లోపట ఒక చిన్నపాటి భాగస్వామిగా, ఒక ఉడత భక్తిగా అన్నట్టుగా మేము అందులోపట పార్టిసిపేట్ చేసినాం. సో, అప్పటినుంచే తెలంగాణ సమస్యల మీద హ్మ్. తెలంగాణ ఉద్యమ స్ఫూర్తి అనేది మా లోపట ఎంతో హ్మ్. కొంత మనసు లోపటికి, మెదడు లోపటికి ఎక్కిందనమాట. హ్మ్. సో, అక్కడి నుంచి ఆ నేపథ్యం ఉండడం వల్లనే ఎప్పుడైతే కాస్త మెచ్యూరిటీ వచ్చి లోక జ్ఞానం వచ్చి అన్ని విషయాల గురించి అవగాహన వస్తున్నటువంటి సందర్భం లోపట హ్మ్. భక్తిభావం నుండి ఇటు సామాజిక భావజాలం వైపు నా యొక్క మైండ్ అనేది దాని వెనకాల అనేక సందర్భాలు, అనేక విషయాలు, అనేక సంఘటనలు ఉన్నాయి. హ్మ్. సో, అన్నిటిని ఇంతకుముందు జరిగినటువంటి ఇంటర్వ్యూస్‌లో నేను హ్మ్. చెప్పి ఉన్నా ఆల్రెడీ. సో, అట్లా ఆ క్రమం లోపట భక్తి భావజాలం నుండి నేను సామాజిక అంశాల మీద మాట్లాడి, పాటలు పాడే క్రమం అనేది జరిగింది. సో, అంటే మీరు చాలా చూసాము అని చెప్పేసి అన్నారు. కొన్ని లీన్ స్టేజెస్ అంటే చాలా సిట్యుయేషన్స్ ఫేస్ చేసి ఉంటారు. ఎందుకంటే ఊరికనే మనం పాట పాడాము అంటే దానికి అర్థం చాలా ఉంటది. భావం దాని వెనక ఎంతో సంఘటన జరగకపోతే మీ గొంతు నుంచి ఏ మాట గూడా అంటే పాట రూపంలో రాదు. ఇలాంటి సిట్యుయేషన్ మీకు ఫస్ట్ టైమ్ జరిగిందేంటి? అంటే ఇది జనరల్‌గా నేను స్టార్ట్ చేశాను అన్నది ఆ! చెప్పండి. ఒక ఒక అవగాహనకి రావడానికి పెయిన్ ఉంది. హ్మ్. డెఫినిట్‌గా లైఫ్ లోపట అనేక సందర్భాలను చూసిన నేను. నేను అనుకుంటా అంటే నా వ్యక్తిగతంగా ఎప్పటికి నేను అనుకుంటా ఒక మనిషి ఒక 40, 50 సంవత్సరాల లోపట చూసేటటువంటి హ్మ్. కష్టాలు, సుఖాలన్నింటిని గూడా నేను ఒక 20, 25 సంవత్సరాల వయస్సు లోపటనే చూసానేమో అనేంత ఫీలింగ్ నాకు కలిగింది. ఎదురైనటువంటి సంఘటనలు, అనుభవాలు అటువంటియి. సో, ఆ క్రమం లోపట ఏందంటే మొట్టమొదటిసారి మా అమ్మ చనిపోవడం, ఆ తర్వాత మా నాన్న చనిపోవడం, అవి గూడా కొన్ని నాటకీయ పరిణామాలు, అనుకోని పరిస్థితులు. ఇట్లాంటివన్నీ చూసినప్పుడు ఏందంటే షాక్సే దాదాపు కొన్ని విషయాలైతే. ఆ తర్వాత మేము మా ఆర్థిక పరిస్థితి బాగాలేక ఇల్లు అమ్ముకునే పరిస్థితి రావడం, ఇల్లు అమ్ముకోవడం. ఇట్లాంటివన్నీ గూడా లైఫ్‌లో కూడా జరిగినియి. అవన్నీ వాటి ప్రభావం ఉంది. సామాజిక అంశాల వైపు మళ్ళడానికి వాటి యొక్క ప్రభావం ఉంది. బికాజ్ ఐయామ్ ఎ విక్టిమ్ ఆఫ్ దిస్ సిస్టమిక్ నెగ్లిజెన్స్. హ్మ్. ప్రభుత్వాల వ్యవస్థల నిర్లక్ష్యానికి నేను బాధితుడిని. కాబట్టి ఆ బాధ నా లోపట ఉంది. దాని తర్వాత జరిగినటువంటి విషయం ఏమిటంటే అంటే కంప్లీట్‌గా నన్ను మార్చేసింది ఏంటంటే ఆల్రెడీ ఒకసారి చెప్పిన నేను కరీంనగర్ లోపట నా ఆర్థిక పరిస్థితి మంచిగా లేక నేను ఒక చోట డ్రైవింగ్ పని చేస్తున్నప్పుడు ఆహ్, మా ఓనర్ వాళ్ళొచ్చేసి దొర కుటుంబం వాళ్ళది. ఓకే. సో, మేము అక్కడికి ప్రతిరోజు మా డ్యూటీ ఏందంటే దొర ఇంటికి పోయి అక్కడ దొర అంటే మా ఓనర్ ఇంటికి పోయి ఓనర్ ఇంటికి. అక్కడ ఉన్నటువంటి వెహికల్‌ని నా టూ వీలర్‌ని అక్కడ పెట్టి వెహికల్ తీసుకొని కరీంనగర్ అడ్డ మీద పెట్టుకొని కిరాయిలు కొట్టాలి. సో, అది జేయనంటే రోజు పొద్దుగాల 5:30, 6 గంటల లోపే అక్కడ ఉండాలి. హ్మ్. కాబట్టి నేను వెళ్ళిన ఒకరోజు సేమ్ టైమ్‌లో నేనెళ్ళిన. ఎళ్ళేసరికి అక్కడ మొత్తం టెంటు, హంగామా, హడావిడి ఉన్నది. మా డ్రైవర్ వాళ్ళందరూ మిత్రులందరూ అక్కడనే ఉన్నారు. "ఏమైందన్న ఇయాల ఏమున్నది? మొత్తం ఇక్కడ మరి ఇయాల అడ్డ మీదకి పోవుడు లేదా?" అని చెప్పానంటే, "లేదు లేదు ఇట్లా మన ఓనర్ వాళ్ళ తమ్ముంది ఎంగేజ్‌మెంట్ ఉన్నది. జర ఇక్కడనే ఆగలే మనం" అది అని చెప్పనన్నారు. సరే ఓకే మంచిది అని చెప్పిన. అందరూ ఆళ్ళు నిలబడేట్టు మనిషో పని చేస్తున్నారు వాళ్ళు గూడా. నేను గూడా అట్లా పక్కన నిలబడి ఏదన్నా చిన్న చిన్న పనులుంటే చూసుకుంటున్నా. ఈ లోపట ఆయనొచ్చిండు. హ్మ్. ఎవరైతే ఎంగేజ్‌మెంట్ చేసుకుంటాడో ఆ మనిషి వచ్చిండు. నా మీదకి ఒక గుడ్డ ఇసిరేసిండు. అది ఏరియా వచ్చేసి హౌసింగ్ బోర్డ్ కాలనీ ఏరియా మొత్తం దుమ్ముంటది అక్కడ మొత్తం. హ్మ్. రోడ్ ఉండదక్కడ. అంతా దుమ్ముంటది. లారీలు అల్లకెళ్ళే పోతాయి. అప్పుడు బైపాస్ సరిగ్గా లేకుండే. అందులోకెళ్ళి పోయేదా. లారీలు పోయేసరికి ఏందంటే ఒక బండి పోతే దుమ్ము ఎట్లా లేస్తది మనకి ఎరక కదా! అది దుమ్మంతా లేసొచ్చి అక్కడ మొత్తం ఫంక్షన్‌కొచ్చిన చుట్టాల చెప్పుల మీద పడ్డది. హ్మ్. అవన్నీ కూడా కాంపౌండు అవతలున్నాయి. మొత్తం క్లీన్ చేసారా? ఆ! మొత్తం 200 జతల చెప్పులును, కుర్చీలు తుడిచి గొడుగుతల పెట్టరా అని చెప్పానంటే పెట్టేసిన. హ్మ్. అంతకు ముందు రోజు నేను ఒక వెంకటేశ్వర స్వామి టెంపుల్‌లో బ్రహ్మోత్సవాలలో పాల్గొని, అక్కడ స్థానిక ఎమ్మెల్యే చేతుల మీద ఒక పెద్ద షీల్డ్ తీసుకొని, సన్మానం చేపించుకొని, అరే తెల్లారే వరకే నా గతి ఎందుకు గిట్లయిందా అనే పరిస్థితి. అంటే అప్పుడు ఆలోచనలో పడ్డా రైట్. సమాజం యొక్క స్వరూపం, నిచ్చెనమెట్ల కుల వ్యవస్థ యొక్క స్వరూపం ఎట్లున్నది. హ్మ్. ఈరోజు నేను పెద్ద చిన్నప్పటి నుంచి నేను ఎప్పుడు వివక్ష అనుభవించలేదు. హ్మ్. హ్మ్. అట్లాంటిది మా వోళ్ళే మేము ఇప్పుడు మా కుటుంబం విశ్వకర్మ కుటుంబం కాబట్టి మా నాన్న వాళ్ళు ఏమనేదంటే, మనం విశ్వబ్రాహ్మణులము. హ్మ్. మనము చానా గొప్ప మన దగ్గర 5 కులాలు మనం ఒకరు శిల్పులు,
ఐదు వర్గాలు ఉంటాయి అన్నట్టు ఇందులో. విశ్వకర్మ లోపల కూడా హౌస్లోళ్ళు, కమ్మరోళ్ళు, ఆ తర్వాత వడ్లోళ్ళు, కంచరోళ్ళు, తర్వాత కాసోళ్ళు, వీళ్ళు ఉంటారు. వీళ్ళు ఐదు వృత్తులు. ఈ 5 వృత్తులు వాళ్ళు మనం చాలా గొప్ప వాళ్ళము, మనం సృష్టికి ఆధారభూతము అని చెప్పి చాలా గొప్పగా చెప్పేటోళ్ళు. మా దాంట్లో కూడా ఇలా అంటే పోయి పురోహితం చేసేటోళ్ళు ఉండేటోళ్ళు మా కుటుంబంలో. మేము బ్రాహ్మణులు అని చెప్పి నేను కూడా బాగా గొప్ప ప్రివిలేజ్ లెక్క ఫీల్ అయిపోయాడు నాకు దక్కినటువంటి. సో అట్లా అనుకున్న సందర్భం నేనే వివక్షను ఎదుర్కొన్నా అక్కడ, నేనే అంత అణిచివేతను ఎదుర్కొన్నా. సో నాకు అప్పుడు ఈ సమాజం లోపల ఈ మధ్యలో ఉన్నటువంటి నేనే ఇప్పటివరకు ఎదుర్కొన్నా అంటే, ఇప్పటిదాకా మా స్నేహితులు, నా చుట్టూ ఉన్నటువంటి స్నేహితులు చెప్పింది వాస్తవమే, రైట్, వాళ్ళు ఇంకెంత ఎదుర్కొని ఉంటారు అని చెప్పి అప్పటి నుండి ఇంకో కోణం నుండి సమాజాన్ని చూడడం మొదలుపెట్టి ఆ క్రమం లోపల నా పరిణామ క్రమం జరిగి ఈరోజు మేము కూడా వస్తుంది ఇట్లా. ఇప్పుడు తెలంగాణ గురించి మాట్లాడుకోవాలంటే అంటే మనం చాలా టాపిక్సే ఉన్నాయి చెప్పాలి అంటే. దాంట్లో కాకుండా ఇప్పుడు ప్రెసెంట్ సిచ్యువేషన్ ఏదైతే ఫేస్ చేస్తున్నామో, ఫేస్ కాదు అది ఒక్క దిక్కున చాలా స్మాల్ అన్నమాట. లేదు చెప్పాలి అంటే ఏదో ఎవరో వాళ్ళ కోసం, వాళ్ళ యొక్క ఫేమ్ కోసం అని చెప్పుకోవచ్చు, దానికోసం స్టార్ట్ అయిన ఒక చిన్న వీడియో ఇప్పుడు బాగా వైరల్ అయింది. దానికి కుల మతాలు అన్ని అడ్డొచ్చినాయి. సో కోవా బన్ ఇష్యూ అంటే సరే, దీన్ని మతం కోణంలో చూపించడము, లేకపోతే అందులో ఏదో విషయం కలుపుతున్నారు, ఇంకేదో కలుపుతున్నారు, దాని తద్వారా ఒక వర్గం లోపల ఉన్నటువంటి ప్రజలకు పిల్లలు పుట్టకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పి అంటున్నారు. సో ఇది అనవసరమైనటువంటి ఇష్యూ. అసలు కల్తీ ఎక్కడ లేదు, క్వాలిటీ లేనటువంటి పరిస్థితులు మనం ఒకే చోట చూస్తున్నాం. ఒక మతం లోపల, ఒక కులం లోపల చూస్తున్నామా? కల్తీ అనేది ప్రతి చోట ఉంది. ఈ రోజు ఒకసారి మనకు ఎవరు అవసరం లేదండి. గరికపాటి నరసింహం గారు ఒక ప్రామాణికంగా ఎవరు చెప్తే దీన్ని ప్రామాణికం అని చెప్పని అనుకుంటామో, హిందూ సమాజం మొత్తం కూడా ప్రామాణిక గురువుగా భావించేటటువంటి, అతని మాటల్ని చాలా గొప్పగా ఆచరించేటటువంటి వ్యక్తి చాగంటి కోటేశ్వరరావు గారు కావచ్చు, గరికపాటి నరసింహం గారు కావచ్చు. ఆయన ఒక సందర్భంలో ఒకటి ఏమన్నాడు, పానీపూరి అని ఉంటుంది ఒకటి పవిత్ర పదార్థం, ఆ పానీపూరి చేసేటటువంటి వ్యక్తి యొక్క చెయ్యి పవిత్రం, ఆ పాని పవిత్రం, ఆ పూరి పవిత్రం, పక్కన మురుక్కాలవ పరమ పవిత్రం అని చెప్పి చాలా వ్యంగ్యంగా చెప్పిండు. అంటే పానీపూరి ఎంత హానికరమైనది ఆరోగ్యానికి అన్నటువంటి విషయం సాక్షాత్తు గరికపాటి నరసింహం గారు అనేటటువంటి వ్యక్తి చెప్పాడు. పానీపూరి అమ్మేది ముస్లింలు కాదు కదా, రాజస్థాన్ నుంచి, గుజరాత్ నుంచి, ఇంకెక్కడెక్కడో నార్త్ ఇండియా నుంచి వచ్చి ఇక్కడ ఆ చిన్న వ్యాపారం పెట్టుకుని నడిపించుకునేటటువంటి వ్యక్తులు మన తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది అది తింటారు. అది ఎంత హైజీనిక్ గా ఉంటది అనేది మనం చూస్తే అర్థమైపోతుంది కదా. అక్కడ నీట్నెస్ ఉంటుందా? ఆయన అన్నట్టు నిజంగానే ఎక్కడ మురికాలు పక్క పొంటి బండ్లు పెట్టినటువంటి సందర్భాలు అనేకం చూస్తాం మనం. సో ఇక్కడ అనేకమైనటువంటి కేవలం హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఉన్నటువంటి హోటల్స్, చాలా హోటల్స్ ఉన్నాయి, అన్నిటికీ ముస్లిమ్స్ ఓనర్స్ కాదు. మీరు ఎక్కడికైనా వెళ్ళి చూడండి, ఫుడ్ సేఫ్టీ అధికారి యొక్క రికార్డ్స్ చూడండి, వాళ్ళు ఫుడ్ సేఫ్టీ అధికారులు ఇప్పటికీ ఎక్స్ మెయింటైన్ చేస్తున్నారు. ఎక్స్ లోపల వాళ్ళు చేసినటువంటి తనిఖీలు, ఆ తనిఖీ లోపల బయటపడ్డటువంటి ఖరాబ్ అయినటువంటి ఆ ఫుడ్స్ కావచ్చు, ఆ ప్రిజర్వ్ చేసినటువంటి ఫుడ్ ఐటమ్స్ కావచ్చు, మెటీరియల్ ఐటమ్స్ కావచ్చు, రా మెటీరియల్స్ కావచ్చు, వాటి అన్నింటిని చూస్తే రీసెంట్ గా కూడా ఉత్తరప్రదేశ్ లోపల ఒక ఠాకూర్ నడిపించేటటువంటి హోటల్ లోపల బూజు పట్టిపోయినటువంటి టమాటాలు, ఫంగస్ పట్టిపోయినటువంటి ఇవన్నీ దొరికినాయి. దాన్ని ఏమందాం? అంతేందుకని నా లైఫ్ లోపల ఎక్స్పీరియన్స్ చెప్తా మీకు. మా ఊరు దగ్గర అయ్యంగార్ బెంగళూరు బేకరీ అని ఒకటి ఉంటుంది. నాకు కేక్ అంటే బాగా ఇష్టం, చాక్లెట్ కేక్ అందులోపట. సో నేను ఒక రోజు ఎప్పుడన్నా కరీంనగర్ పోతే నేను సాయంత్రం పూట వచ్చేటప్పుడు ఏం చేస్తున్నానంటే అక్కడ బేకరీ దగ్గర ఆగి కేక్ కొనుక్కొని పోయి ఇంటికాడ ఏదన్నా టీవీ చూసుకుంటా కేక్ తినేది. 2-3 పీసులు అట్లా తెచ్చుకుంటాను, చిన్న కేక్ ముక్క పీసు. ఒక రోజు తెచ్చుకున్నా, ఇంటికి పోయి చూసేసరికి ఆల్రెడీ తినేసిన పుల్లగా తడుతున్నాను. నాకు ఏందని చూసేసరికి ఏంటంటే కిందంతా ఫంగస్ వచ్చేసింది, మొత్తం కిందంతా ఫంగస్. అడిగినారా మీరు? అడుగుతాం, ఎట్లయినా పోయినాం, ఇంకో దోస్తుని తీసుకొని పోయినాం, ఇది ఏందని చెప్పని అడిగినాం, లొల్లి పెట్టుకున్నాం. అప్పుడు అది విషయం పక్కన పెడదాం. అయ్యంగార్ బేకరీ ఎవరిది అది అని ఇట్లా 3 నామాలు పెట్టుకొని వస్తాడు, చాలా మంచిగా నీట్ గా తయారైపోయి. నేను అక్కడ మతం కోణంలో అనొచ్చునా? అక్కడ అనలేం కదా. కానీ ఇప్పుడు మతం ఇక్కడ మతం ఎందుకు వస్తున్నది? అతను చేసిన దానికి సరే, దాన్ని అసలు ఒక స్ట్రీట్ వెండర్ అండి. ఇప్పుడు మన హైదరాబాద్ లో హైటెక్ సిటీ అక్కడ ఏరియాస్కి వెళ్తే స్ట్రీట్ ఫుడ్ సెంటర్లు ఎన్ని ఉన్నాయి అక్కడ. రీసెంట్ గా ఒక ఎవరో కూడా బాగా ఫేమస్ అయింది కదా. సో ఇవన్నీ మనం కేవలం ఈ స్ట్రీట్ ఫుడ్ అనేది కేవలం ఫలానా మేడారం జాతరలోనో లేకపోతే ఎమ్లాడ జాతరలోనో ఇంకెక్కడనో కాదు కదా. మన తెలంగాణ వ్యాప్తంగా ప్రతి డిస్టిక్ లోపల, ప్రతి గ్రామం లోపల
ఉంటాయి. సో మీరు ఇట్లా అంటున్నారు కదా, నేను అంటే ఎవరైతే ఫేమస్ అయ్యే దీని గురించి ఆపోజిట్ గా వ్యతిరేకించి మాట్లాడినారు ప్రియా చౌదరి అని చెప్పేసి మీకు తెలిసే ఉంటది. అంటే ఆమె ఏమంటున్నారు అంటే ముస్లిమ్స్ వాళ్ళు ఏంటంటే ఎంగిల్ చేసిన పదార్థం ఇస్తారు, అది కూడా ఏంటంటే ఇప్పుడు 7 days ఉన్న బన్, ఎందుకంటే బన్ రెడీ చేసిన 3 daysకే అది ఫంగస్ పెట్టడం స్టార్ట్ అయింది, అది పనికి రాదు నార్మల్ గా, లేదు అంటే 7 days మ్యాక్స్. అయితే ఆ బన్ను ఎక్స్పైరీ డేట్ లేదు, ఇవన్నీ రీజనబుల్లే కదా, నార్మల్ గా ఎందుకు వ్యతిరేకిస్తున్నారు మరి? నేను అదే అంటాను, ఇప్పటిదాకా చెప్పింది కూడా అది కదా, ఎక్స్పైరీ డేట్ లేనటువంటి ప్రోడక్ట్స్ ని నువ్వేం కొంటలేవా అసలు ఇక్కడ మొత్తానికి. ఎక్స్పైరీ డేట్ ఉన్నటువంటి ప్రోడక్ట్స్ మాత్రమే మనం కొంటున్నాం, అది ఫుడ్ కావచ్చు ఇంకేదైనా కావచ్చు, మనం తీసుకునేది ఏదైనా కాదు. సరే మరి ఎంగిలి ఇప్పుడు మనకు గుడికి పోతా అంటే కుంకుమ ఇస్తారు, ఇంకేదో ఇస్తారు, పాల ప్యాకెట్లు ఇస్తారు, అభిషేకానికి ప్రతి ఒక్కటి కూడా మనం అక్కడ పరిసర ప్రాంతాల లోపల కొంటాం మనం. వాటన్నింటికి ఎక్స్పైరీ డేట్ చూసే కొంటానమ్మా మనం? లేదు కదా. సో ఇక్కడ కూడా ఏంటంటే ఇది స్ట్రెస్ చేయాల్సినటువంటి విషయం కాదు. నిజానికి చాలా సమస్యలు ఉన్నాయి మాట్లాడదలుచుకుంటే, సమస్యల గురించి మాట్లాడాలి. ఇదేంటంటే ఒక వర్గం మీద, ఒక ముస్లిం సమాజం మీద విషయం జిమ్మడానికి ఇట్లాంటి వ్యక్తులు పుట్టుకొస్తున్నారు. కాకపోతే ఇక్కడ చాలా మనం కూడా ఆలోచించాల్సినటువంటి విషయం ఏంటంటే, ఎంత విద్వేషం జల్లిరో అంతకంటే రెట్టింపు స్థాయిలో పుట్ట రాష్ట్ర వ్యాప్తంగా ఈవెన్ దేశవ్యాప్తంగా మద్దతు వచ్చింది అతనికి. అంటే ఈ దేశంలో మెజారిటీ పీపుల్ ఇక్కడ పేద వాళ్ళకు అండగా నిలబడడానికి, వారి యొక్క ఇన్నోసెన్స్ కి అండగా నిలబడడానికి, అదే విధంగా మత సామరస్యాన్ని పెంపొందించుకోవడానికి మాత్రమే ఈరోజు వాళ్ళు ఉన్నారు తప్పించి, వాళ్ళ యొక్క ఆలోచనలు ఉన్నాయి తప్పించి, ఇక్కడ ఏదో కావాలని ఒకటి క్రియేట్ చేసి ఏదో విద్వేషాలు రెచ్చగొట్టి ఒక భయానకమైనటువంటి వాతావరణ పరిస్థితిని నెలకొల్పే ఉద్దేశంతో సామాన్య జనులు లేరు. కేవలం ఆయన దగ్గరికి మద్దతు పలకడానికి ఈరోజు ముస్లిం సామాజిక వర్గం వెళ్ళలేదు. చాలా మంది అతనితో పాటు రోజు తిరిగేటోళ్ళు హిందువులు అనేక మంది పోయి మద్దతు ఇస్తున్నారు. అవన్నీ కూడా మనకి ఈరోజు సోషల్ మీడియాలో కనబడతా ఉన్నాయి. కాబట్టి ఈరోజు ఇప్పుడు మీరు చెప్పినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో ఆమె ఎవరో కూడా నాకు తెలియదు, కానీ ఆమె అయినా సరే, ఆ మీడియా అయినా సరే, వాళ్ళు శిక్షార్హులు. నిజానికి వాళ్ళకు ఇట్లాంటి ఇప్పుడు మనకు ఉన్నది కదా, అనవసరమైనటువంటి ఇష్యూస్ గురించి మనం తీసుకురావడం వల్ల సమాజం లోపల ఎట్లాంటి పరిస్థితులు ఎదుర్కొంటున్నాం అనేది చూస్తున్నాం. వీటి వల్ల ఇవి హైలైట్ కావడం వల్ల ఏం జరుగుతుందంటే కోర్ ఇష్యూస్, అతిపెద్ద సమస్యలన్నీ కూడా పక్కదారి పట్టిపోతున్నాయి. సో ఒక సమస్యను మళ్లించడానికి ఇట్లాంటివి తీసుకునే ప్రయత్నంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. ఓకే, ఇదే టాపిక్ గురించి అంటే కొత్తగా మనకి ఉక్రెయిన్ మహిళ అని చెప్పేసి హిందూ ధర్మం గురించి మాట్లాడుతుంది. ఎందుకంటే రీసెంట్ గా నాన్ వేషన్ టాపిక్ వచ్చినప్పుడు కూడా తను పోస్టులు పెట్టడము, తనని అందరూ అంటే అప్రిషియేట్ చేయటము జరిగింది. కానీ ఇప్పుడు ఏంటంటే తన సనాతన ధర్మం అంటే దీని గురించి మాట్లాడతా ఈ టాపిక్ గురించి ఒకటి పోస్ట్ పెట్టింది. కోవా బన్ను వ్యక్తికి సపోర్ట్ చేస్తున్నారు ఓకే, కానీ ఆ వ్యక్తికి భారత నిషేధిత PFI అనుబంధ సంస్థ అయిన SDPI తో సంబంధం ఏంటి? ఒక సాడ్ మ్యూజిక్ పెట్టగానే పడిపోయారు, కానీ ఆయన వెనుక ఒక ఉగ్రవాద సంస్థ ఉంది అని గుర్తించలేకపోయారా? ఒకవేళ ఉంటే అది చెప్పాల్సింది ఎవరు? ఇప్పుడు ఆ సంస్థతోటి సంబంధాలు ఉన్నాయి లేవని చెప్పాల్సింది ఎవరు? మీడియా, నాట్ జ్యుడిషియరీ. మీడియా ఎప్పటికి కూడా జ్యుడిషియరీ కదా, రైట్? క్వశ్చన్ చేసే అథారిటీ వాళ్ళకు ఉండొచ్చు, ఆన్సర్ వినాలి, ఊకోవాలి, అంతే. అక్కడ బెదిరించడానికి, అతన్ని దబాయించడానికి ఎటువంటి అథారిటీ అనేది మీడియాకి లేదు. మీడియా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ విషయం తెలుసుకోవాలి, అది ఏ మీడియా అయినా కావచ్చు. సెకండ్ థింగ్ వచ్చేసి, అతనికి ఉగ్రవాద సంస్థతో ఉన్నటువంటి ఆ సంస్థతో సంబంధం ఉన్నటువంటి విషయము ఈ అమ్మాయికి ఎట్లా తెలిసింది? ఒకటి, ఈ దేశం లోపల నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఉంది, SIB ఉంది, స్టేట్ ఇంటెలిజెన్స్ బ్యూరో ఉంది, తర్వాత అనేకమైనటువంటి సంస్థలు ఉన్నాయి, ఏజెన్సీస్ ఉన్నాయి, ఏది సెక్యూరిటీ సంస్థలు, దేశవ్యాప్తంగా రక్షణ సంస్థలు చాలా ఉన్నాయి. అవి ఇన్వెస్టిగేట్ చేసి నిజానిజాలు తేల్చి వాళ్ళు కోర్టుకు సబ్మిట్ చేయాలి. అవి కూడా తర్వాత పబ్లిక్ డొమైన్ లో కూడా పెట్టాలి. ఎవరో ఉక్రెయిన్ నుంచి వచ్చినటువంటి మహిళకు ఈ విషయం గురించి ఎట్లా తెలుసు? రక్షణ వ్యవస్థ ఏం చేస్తున్నది? మరి ఒక ఉగ్రవాద సంస్థతోటి హిందూ ధర్మం గురించి హిందూ ధర్మం గురించి విషయం పక్కన పెడుతున్నా, ఆ మాట టాపిక్ అవసరం లేదు. నువ్వు ఇక్కడ రక్షణ గురించి వచ్చింది, దేశ రక్షణకు సంబంధించినటువంటి విషయము. ఒక ఉక్రెయిన్ మహిళ సనాతన ధర్మం అనేటటువంటి విషయాన్ని చెప్పుకుంటా ఇతనికి అట్లాంటి సంస్థతో సంబంధం ఉన్నదని చెప్పి ఎట్లా కన్ఫరెంట్ చేస్తున్నది? ఏం అథారిటీ ఉండి కన్ఫరెంట్ చేస్తున్నది? ఈమె నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ కంప్లీట్ గా డీల్స్ విత్ ఓన్లీ టెర్రరిస్ట్. మరి వాళ్ళ దగ్గర నుంచి ఆమెకి ఏమన్నా ఇన్ఫర్మేషన్ ఉందా? ఒకవేళ ఉంటే వాళ్ళు ఎట్లా ఇచ్చిరా అమ్మాయికి? సో లెట్స్ ఫైండ్ దిస్. ఇచ్చినటువంటి అమ్మాయి మీద ఈ యాక్షన్ తీసుకోవాలి, అది ఇప్పుడు ఆమె దగ్గర నుంచి దర్యాప్తు చేయాలి. ఇట్లాంటి చిల్లర మాటలు మాట్లాడడం, ఎవరైనా సరే ఆరోపణలు చేయొచ్చు. ఆరోపణలు చేయడానికి నీ దగ్గర ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఏంటిది? అది ఎంతవరకు అథెంటికేషన్? ఒక స్ట్రీట్ వెండర్ కర్నూలు జిల్లాలో
స్ట్రీట్ వెండరు ఒక ముస్లిం వ్యక్తి అయినంత మాత్రాన అతనికి ఉగ్రవాద సంస్థతో సంబంధాలు ఉంటాయా? ఇది డెమోక్రటిక్ కంట్రీ. సో ఇక్కడ ఏదైనా సరే ఒకవేళ ఆరోపణ ఉన్నా దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరు, అది ప్రజలకు చెప్పాల్సింది ఎవరు? స్పెక్యులేషన్స్. అందుకే గవర్నమెంట్ ఇట్లాంటి విషయాల మీద స్పందించిందా? రైట్, బీజేపీ గవర్నమెంటే ఉంది కదా, మరి బీజేపీకి సంబంధించినటువంటి నాయకులు కానీ గవర్నమెంట్ కానీ అథారిటీస్ కానీ ఏవైనా సరే దీన్ని సర్టిఫై చేసిర్రా, ఇతనికి పలానా ఉగ్రవాద సంస్థతోటి సంబంధాలు ఉన్నాయి, ఇది నిరూపితమైంది అని చెప్పిరా? చెప్పలేదు కదా. చెప్పినప్పుడు అవన్నీ మాట్లాడదు. సో ఉక్రెయిన్ మహిళ కాదు, వీళ్ళు ఎవరు, ప్రియా చౌదరి కాదు. ప్రియా చౌదరి మీద కూడా ఈ రోజు అట్లాంటి ఇన్వెస్టిగేషన్ జరగాలి. ఎక్కడ దీనికి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది ఎవరు అని చెప్పి. అంటే బహిరంగ తను చూపిస్తుంది, ఇట్లా ఉమ్మేసిస్తే నువ్వు తింటావా అని చెప్పేసి. అరే తినకండి, తినడం అవసరం లేదు. అదే తెలంగాణలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. రీసెంట్ గా ఏంటంటే నిరుద్యోగులు అని చెప్పేసి చాలా మంది యువత రోడ్లెక్కి కవాతు అని చెప్పేసి బహిరంగ అంత పెద్ద ధర్నా చేసినప్పుడు కూడా, అంటే ధర్నా ఇలాంటి ఉద్యమాలు చాలా ఉన్నాయి. వీటి గురించి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు ఎవరు? ఇప్పుడు అదే కదా సమస్యలు. ఇప్పుడు ఏంటంటే మతం గురించి ఎప్పుడైనా స్ట్రెస్ చేసి మాట్లాడినప్పుడు ఏమవుతుంది అంటే అది డెఫినెట్ గా కోట్లాది మంది ప్రజల యొక్క మనోభావాలకు సంబంధించినటువంటి విషయం కాబట్టి తొందరగా రియాక్ట్ అవుతుంది. బికాజ్ ఎందుకంటే మతాన్ని ఏ దృష్టికోణంలో చూడాలన్నటువంటి విషయాల గురించి ఇంకా దేశం లోపల ఒక అవగాహన రాలేదు. ఎందుకంటే క్రమక్రమంగా మనము ఎప్పుడైనా కూడా ఒక విషయము, ఒక సంఘము, ఒక సమాజము మార్పు అనేది వివిధ దశల వారిగా జరుగుతుంది. ఆ దశల లోపల ఉన్నాం ఇప్పుడు మనం. రైట్, మన భవిష్యత్తులో ఇంకో 100 సంవత్సరాల లోపట్నో మనలాంటి వాళ్ళు తీసుకునేటటువంటి స్టాండ్ వలన చాలా మంది ఉద్యమకారులు కావచ్చు, చాలా మంది ఫిలాసఫర్లు కావచ్చు, వాళ్ళు చేసేటటువంటి కృషి వలన, లేకపోతే ప్రభుత్వమే ఇనిషియేటివ్ తీసుకొని మన డెమోక్రసీకి సంబంధించినటువంటి విషయం గురించి ప్రజల్ని అలవాటు పడే విధంగా, అర్థం చేయించే విధంగా ఏదైనా కార్యక్రమాలు తీసుకొని ముందుకు వెళ్ళినప్పుడు ఆ పరిణామ క్రమం తర్వాత దేశం లోపల అవగాహన కూడా వస్తుంది. సో అది వచ్చేదాకా మనం కాస్త మనలాంటి వాళ్ళు దాని గురించి ఎంతవరకు మనం మాట్లాడగలం, ఎంతవరకు కృషి చేయగలం మనం చేద్దాం. ఇప్పుడు నిరుద్యోగుల గురించి మీ మాటలో, అంటే మీ పాటలో చెప్పాలనుకుంటే ఏం పాడగలరు? కవాతు, నిరుద్యోగుల కవాతు అని చెప్పనంటే ఈ రోజుకి తెలంగాణ సమస్యలు అనేటివి తీరలేదు. దయచేసి ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే తెలంగాణ ఎందుకు తెచ్చుకొచ్చుకున్నాం అనే విషయం జర మర్చిపోతాం మనం అందరం. అది మర్చిపోవద్దు. జనాలు దయచేసి అర్థం చేసుకోవాలి ఎంతవరకు మార్పు అయింది, ఎవరు లాభపడ్డరు, రాజకీయంగా ఎవరు లాభపడ్డరు, ఆర్థికంగా ఎవరు లాభపడ్డరు, సామాజికంగా ఎవరు లాభపడ్డరు. మన పిల్లలు అనేక మంది ప్రాణాలు కోల్పోయినారు కదా, అమరులు అయిపోయినారు కదా, త్యాగం చేశారు కదా. అనేక మంది తమ జీవితాల్ని, తమ వ్యక్తిగత జీవితాల్లో అనేకమైనటువంటి భాగాన్ని తీసి పక్కన పెట్టి ఉద్యమం కోసం పనిచేశారు కదా. మరి వాళ్ళ యొక్క కాంట్రిబ్యూషన్ నిజానికి తెలంగాణ సమాజానికి ఉపయోగపడ్డదా లేదా అన్న విషయం గురించి దయచేసి ప్రజలకు అవగాహనకి రావాలి, నేర్చుకోవాలి. 10 సంవత్సరాల లోపల మనం చరిత్రను మర్చిపోతే ఎట్లా, ఉద్యమాన్ని మర్చిపోతే ఎట్లా, జరిగినటువంటి అనేకమైనటువంటి విద్రోహ చర్యలను మనం మర్చిపోతే ఎట్లా. కాబట్టి నిరుద్యోగులది మాత్రమే సమస్య కాదు. కాకపోతే నిరుద్యోగ సమస్య ఈనాటిది కాదు కదా. ఎందుకు నిరుద్యోగ సమస్య వచ్చింది? తెలంగాణ ప్రాంతము లోపల ఉన్నటువంటి అనేక పరిశ్రమల్ని, ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని, ప్రైవేటు పరిశ్రమల్ని ఆనాడున్నటువంటి చంద్రబాబు గవర్నమెంట్ అడ్డికి పావుషేర్ లెక్క అమ్మి మూసేసి కార్మికుల పొట్టగొట్టి, ఉద్యోగుల పొట్టగొట్టి ఈ తెలంగాణ లోపల ఆత్మహత్యలు చేసుకునే విధంగా ప్రేరేపించి కంప్లీట్గా తెలంగాణను ఆర్థికంగా నాశనం చేసినటువంటి చంద్రబాబు నాయుడు తన సొంత సామాజిక వర్గానికి, సొంత సామాజిక వర్గంలో ఉన్నటువంటి వ్యాపారస్తులను, వాళ్ళ యొక్క ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, వాళ్ళను రాజకీయంగా ఒక శక్తిగా మార్చడానికి, ఆర్థిక శక్తిగా మార్చడానికి తెలంగాణ జనాన్ని కంప్లీట్గా నాశనం చేసింది. కాబట్టి అప్పుడు ఆ క్రమంలో పుట్టినటువంటి ఉద్యమం అనేది ఈరోజు అనేక త్యాగాలు కూడా ఆ ఉద్యమం కోసం అర్పించబడ్డాయి. అట్లాంటి పరిస్థితుల నేపథ్యం నుంచి వచ్చినాం కాబట్టి ఆ నిరుద్యోగ సమస్య అప్పుడు మొదలైంది, ఈనాటికి కొనసాగుతుంది. అంతకంటే ముందు నాన్ ముల్కీ గోబ్యాక్ ఉద్యమం జరిగింది. అంటే తెలంగాణ ప్రాంతేతరులు ఇక్కడికి వచ్చి వాళ్ళు ఉద్యోగాలు సంపాదించి తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి విద్యార్థులకు, చదువుకున్న వాళ్ళకు ఎట్లాంటి ఉద్యోగాలు రాకుండా చేసి ఒక ఆధిపత్య ధోరణి ప్రదర్శించినప్పుడు తెలంగాణ లోపల ఉన్నటువంటి ఉద్యోగాల లోపల కంప్లీట్గా ఆంధ్ర పెత్తందారులు పెత్తనం ఉండడం వల్ల అక్కడ మొదలైనటువంటి సమస్య నేటికి కూడా అదే రకంగా కొనసాగుతుంది. అనేక పోస్టులు, వేల లోపల పోస్టులు ఖాళీ ఉన్నాయని చెప్పి కాంగ్రెస్ రేవంత్ రెడ్డి చెప్పిండు ఎన్నికల సందర్భం లోపల. మరి ఎందుకు మీరు ఫిల్ చేయట్లేదు వాటిని? సో ఈ క్వశ్చన్స్ అన్నీ వస్తాయి. ఆ తర్వాత ప్రైవేట్ సెక్టార్ లోపల ఉద్యోగాలు వస్తున్నాము, 2000 కంపెనీలు ఇక్కడ హైదరాబాద్కి వచ్చినాయి అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. అరే ఈ తెలంగాణ లోపల అనేక మంది బీటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, ఎంటెక్లు చేసిన వాళ్ళు ఉన్నారు, పోస్ట్ గ్రాడ్యుయేషన్, డిగ్రీ చేసిన వాళ్ళు అనేక మంది విద్యార్థులు ఉన్నారు. వాళ్ళందరూ ఈరోజు 10,000కు, 15,000కు, 18,000కు నానా కష్టాలు పడుకుంటూ పనిచేస్తూ ఉన్నారు. మన ఇన్ని ఐటీ సాఫ్ట్వేర్ కంపెనీస్ ఉన్నాయి కదా. అదే ఇక్కడ ఉండడం గొప్ప కాదు. ఇక్కడ ఇప్పుడు నేను మన ఇంట్లోపట
ఒక వాటర్ ట్యాంక్ ఉంటే ఆ వాటర్ ట్యాంక్ల నీళ్లు మనకు ఉపయోగపడితే మన దాహం తీరుతుంది. అంటే ఎవరో వచ్చి దాన్ని దొంగతనం చేసి పట్టుకొని పోతే ఎట్లా? అంటే రావద్దనా మీ ఉద్దేశం? రావద్దని కాదు, ఉమ్, కంప్లీట్ గా ఖచ్చితంగా అందరం ఆహ్వానిస్తాం. అన్ని ఉమ్, కంపెనీలు, ఎన్ని కంపెనీలు ఇక్కడ పెట్టుబడి పెడితే ఐటీ కంపెనీస్ ఉమ్, ఓకే రండి, ఉమ్, కానీ దాని ద్వారా లాభం ఎవరికి జరుగుతుంది? ఉమ్, నా తెలంగాణ బిడ్డలకు జరుగుతుందా? ఉమ్, నాతో పాటు చదువుకున్నటువంటి మిత్రులకు ఉమ్, జరుగుతుందా? ఉమ్, అరే ప్రతి ఒక్కరు, మీరు సాఫ్ట్వేర్ ఫీల్డ్ గురించి మీకు ఐడియా ఉండుంటది. సాఫ్ట్వేర్ లోపల ఒక్కొక్కరు 18 గంటలు 15 గంటలు పనిచేయాల్సినటువంటి పరిస్థితి ఏంది? ఉమ్, అతనికి 20,000 జీతం వచ్చి ఉంది అదే కష్టము, ₹1,00,000 జీతం అయితే తోండే అదే కష్టం. సాఫ్ట్వేర్ లో బేస్డ్ అప్ ఆన్ ద స్కిల్స్ ని బట్టి ఉంటది సాలరీస్ కూడా. నేను అదే అంటున్నా కదా. ఇప్పుడు ఉమ్, ఇప్పుడు ఏమంటున్నారు, స్కిల్ నోనికి ఉద్యోగం వస్తుంది ప్రైవేట్ సెక్టార్ లోపల అని చెప్పని అంటున్నారు. అవును. స్కిల్ నేర్పించాల్సింది ఎవరు? గవర్నమెంట్. ఇప్పుడు బీటెక్ చేసిన వెంబటే ఎవరికి రాదు కదా. ఉమ్, ఏదో ఒక ఇంటర్న్షిప్ కోర్స్ అనేది డెఫినెట్ గా చేయాల్సిందే కదా. ఉమ్, జావానో ఇంకేమో ఉమ్, ఉంటాయి కదా. నాకు ఉమ్, బీటెక్ కాదు నేను కాబట్టి నాకు తెలియదు, మిత్రులు అనుకోంగి వింటాం కాబట్టి. ఉమ్, ఉమ్, అవన్నీ ఆ స్కిల్ కోర్సులు అనేటివి ఎవరు చెప్పాలి, ఎవరు ప్రొవైడ్ చేయాలి? ఉమ్, గవర్నమెంట్ ప్రొవైడ్ గవర్నమెంట్ చేయాలి ప్రొవైడ్ కదా. చేయాలి. గవర్నమెంట్ డెఫినెట్ గా ప్రొవైడ్ చేయాలి, అది బాధ్యత. ఉమ్, నువ్వు అందుకే అంతకుముందు ఒక చిన్న జోక్ కూడా జరిగింది. ఉమ్, వేలాది కంపెనీలు నేను తీసుకొస్తున్నా అని చెప్పి పార్లమెంటు లోపట అప్పుడు ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ రాజీవ్ గాంధీ చాలా గొప్పగా ఇన్ని కంపెనీలు వస్తున్నాయి, ఇన్ని పెట్టుబడులు వస్తున్నాయి అని చెప్పానంటే, అప్పుడు లాలూ ప్రసాద్ యాదవ్ గారు ఉండి ఏమన్నారంటే పార్లమెంట్లో, అరే కంపెనీలు వస్తున్నాయి అంటున్నావు మంచిదే, కాకపోతే ఇక్కడ ఉద్యోగం చేయడానికి ఇక్కడ ఉన్నోడు, ఇక్కడ పుట్టినోడు చదువుకొని ఉండాలి కదా, ముందుగా చదువు చెప్పాయని చెప్పాను. అంటే ఏంది, నువ్వు ఇక్కడ చదువుకునేటటువంటి అట్మాస్ఫియర్ని కిల్ చేసి అసలు ఎడ్యుకేషన్ మీద ఏమన్నా ఒక మౌలికమైనటువంటి నిర్ణయం తీసుకుంటున్నారా? ఉమ్. గత గవర్నమెంట్ తీసుకోలేదు, ఈ గవర్నమెంట్ ఇప్పుడు తీసుకోలేదు. ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు ఇక్కడ? మొన్నటిదాకా అసలు ఎవరున్నారని, ఇప్పుడు రేవంత్ రెడ్డి కదా అన్ని ఉమ్. మెయింటైన్ చేసే 3-4 మంత్రిత్వ శాఖలను పోర్ట్ఫోలియోస్ ని ఆయన దగ్గరనే ఉంచుకున్నాడు. ఉమ్. ఉమ్? ఇప్పుడు సెపరేట్ గా మినిస్టర్స్ ఇస్తే కనుక ఎవరిది వర్క్ వాళ్ళు చేస్తారు కదా. ఎవరు చేస్తున్నారు? ఎవరు ఎవరి చేయరు. వర్క్ ఎవరు చేస్తున్నారు? ఉమ్. ఐటీ మినిస్టర్ ఎవరు ఇప్పుడు? శ్రీధర్ బాబు గారు శ్రీధర్. ఏం ఉమ్. చేస్తున్నారు? ఉమ్. తెలంగాణకు న్యాయం చేసి ఎంతమంది ఉన్నారు? దాంట్లో బైఫర్కేషన్ జరిగిందా? వాళ్ళకి అన్ని కాదు, ముగ్గురే ఉండని మంత్రి మండలిలో కూడా 10 మందే ఉన్నది. ఉమ్. ఉన్న ప్రతి ఒక్కరికి ఒక్కొక్క మంత్రిత్వ శాఖ సృష్టించి ఇవ్వని. కాకపోతే ఉమ్. ఎగ్జిక్యూషన్ లేనప్పుడు ఎన్ని పోర్ట్ఫోలియోలు ఉంటాయింది, ఎంతమంది మంత్రులు ఉంటాయింది? ఉమ్. ఉమ్. మనకు కావాల్సింది న్యాయం, మనకు కావాల్సింది ఉమ్. ఉద్యోగాలు. ఉమ్. ఉద్యోగాల రూపకల్పన అనేది జరిగితే ఉమ్. తెలంగాణలో పుట్టినటువంటి నిరుద్యోగులు ఎందుకు కవాతు చేస్తారు? ఉమ్. వాళ్ళు ఎందుకు రోజు జంగు చేస్తారు? నిరుద్యోగుల గురించి పాటపడాలంటే ఏం పడతారు? నేను ఇంతకుముందు అనేక వేదికల మీద పాడినా, ఉమ్. ఈ రోజుకి నేను పాడేది ఏంటంటే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, 60 ఏండ్ల ఆకలి పోరాటమే వ్యర్థమా, తగలబడిన వీరుల త్యాగాలన్నీ దగ్ధమా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, భూమి కొరకు భుక్తి కొరకు రాజ్యములో కుర్చీ కొరకు అన్నిట మా వాట కొరకు ఆత్మగౌరవాల కొరకు సంపదలో సమానతకి మా ఆర్థిక పురోగతికి అణగారిన వర్గాలే ఆత్మలు బలి చేయంగా వచ్చిన మన తెలంగాణ గద్దెనెవడు ఎక్కరా, తెచ్చిన మన బిడ్డల త్యాగాలు ఏడబోయేరా, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా, సర్కారు వారి నోట ఉద్దెర పథకాల పాట, రియల్ ఎస్టేట్ రేసులోన ముఖ్యమంత్రి దుంకులాట, మంత్రుల పరివారమంత పదవులకై పీకులాట, ప్రతిపక్షం ఆస్తులకై సింపతీల పోరుబాట, వీళ్ళ కడుపు పంటలు వారసులై వస్తుంటే మనకన్నా బిడ్డలు వాళ్ళ బానిసలైపోతుంటే, రగలవే తెలంగాణమా, అడగవే పోరు కెరటమా. ఈ పాటలో అంటే అందరి మనోభావాలని మొత్తం కలగూర్చి చెప్తారంటారు కదా. అంటే ఒక పాటలో ఎన్నైనా చేయొచ్చు, ఒక పాటతోటి ఏడిపించవచ్చు, ఒక పాటతోటి నవ్వించవచ్చు, వాళ్ళ మనోభావాలని ఏదైనా దెబ్బతీయొచ్చు. అంటే దెబ్బతీయడం, కలపడం అంటే ఒకటి, పాటకు ఒక మంచి జీవశక్తి ఉంటుంది. అవును, ఆ జీవశక్తి చైతన్య శక్తి. ఉమ్. ఈ చైతన్య శక్తి, అందుకే నేను ఒక సందర్భం లోపట నాకంటూ ఒక అవగాహన వచ్చిన తర్వాత, కళారూపాల మీద ఒక అవగాహన వచ్చినప్పుడు నేను అనుకున్నది ఏంటంటే, పాలకులను ప్రభుత్వాలను ప్రశ్నించలేని పాటలు కాదు, వాటికి అనుగుణంగా
ఈ కవిత్వాలను రాయలేనటువంటి, అంటే ప్రభుత్వాలను ప్రశ్నించలేనటువంటి కవిత్వాలను రాయనటువంటి వాడు కవి కాదనుకో. ఇది అన్ని కవులకు వస్తుంది, అందరి కవులకు వస్తుంది. ప్రతి ఒక్కరు ప్రశ్నించారు. తెలంగాణ లోపట గడ్డి పరక కూడా గడ్డ పారైపోయింది. కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా ఈ పాట ఒక మంచి జీవశక్తి కాబట్టి దీని ద్వారా ప్రజల్ని చైతన్యపరచాలి. ప్రజలకప్పుడు పాటతోటి తొందరగా కనెక్ట్ అవుతారు జనం. ఒక కళకు తొందరగా కనెక్ట్ అవుతారు. ఒక సినిమా, ఒక నాటకం, ఒక పాట, ఒక కవిత్వం. సో వీటన్నిటికీ కనెక్ట్ అయినప్పుడు అది మనం ఇట్లా అవుతున్నారు కదా అన్న విషయాన్ని మనం పట్టుకున్నప్పుడు ఏంటంటే తద్వారా జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రజలొప్పటికి చేరవేయాలి. ఇక్కడి వరకు ఒక కళాకారుని పని. ఇక్కడి వరకు వాళ్ళ లోపల ఆలోచన కలిగి చైతన్యం పుట్టి వాళ్ళందరూ నిజమే కదా అన్నటువంటి అవగాహనకు వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి చైతన్యాన్ని ఒక రాజకీయ చైతన్యంగా మలిచేటటువంటి ప్రయత్నం చేయాల్సింది ఎవరు అంటే ఇంటలెక్చువల్స్. అక్కడ నుంచి అది వాళ్ళ పని. సో మనం మాట్లాడుకున్నంటే తెలంగాణ గురించి మాట్లాడగలంటే కేసీఆర్ 10 ఏళ్ళు పరిపాలించినారు. ఇప్పుడు ఏదో ఫోన్ ట్యాపింగ్ కేసులో తను అరెస్ట్ చేసినప్పుడు చాలా మంది అంటే తెలంగాణ రావటానికి గల కారణమైన వ్యక్తిని ఎందుకు అరెస్ట్ అంటే ఇట్లా చేస్తున్నారు, అవమానిస్తున్నారు, ఇలాంటి పెద్ద పెద్ద మాటలు వినిపిస్తున్నాయి. అంటే పార్టీస్ ఇలా మాట్లాడుకుంటున్నారు. దీని గురించి మీరేం మాట్లాడతారు? అంటే ఒక జాతిపిత అని చెప్పేసి అంటున్నారు, తెలంగాణ జాతిపిత. సో మీరేమనుకుంటున్నారు? నాకు అవగాహన వచ్చినంత మేరకు మనం అధ్యయనం చేస్తున్నాం, తెలంగాణ చరిత్రను అధ్యయనం చేస్తున్నాము. చరిత్రలో ఒకటి ఏం జరిగిందని చెప్పి అనేక మంది అనుభవజ్ఞులతోటి కూర్చుంటున్నాము, చాలా సీనియర్ పాత్రికేయులతోటి సంభాషిస్తున్నాము. ఆ సందర్భంలో అనేక విషయాలు మనకు తెలుస్తాయి. తెలిసినటువంటి సందర్భంలో ఒకటి, ఈ ఉద్యమం ఏం 10 సంవత్సరాల కింద జరిగిందే ఉద్యమం కాదు, 60 సంవత్సరాల పోరాటం అది. 60 సంవత్సరాల ముందు ఎవరున్నారు? 60 సంవత్సరాల తెలంగాణ ఉద్యమం మొట్టమొదటిసారి మొదలైనప్పుడు నాన్ ముల్కీ గోబ్యాక్, ఇడ్లీ సాంబార్ గోబ్యాక్ మూమెంట్స్ వచ్చినప్పుడు ఆ సందర్భంలో ఎవరున్నారు? నేను ఈ రోజుకి చెప్తా ఉన్నా, దాచినటువంటి చరిత్ర, కావాలని మరుగున పడేసినటువంటి చరిత్ర ముచ్చర్ల సత్యనారాయణ. ముచ్చర్ల గ్రామానికి చెందినటువంటి సంగమిరెడ్డి సత్యనారాయణ ఎన్టీ రామారావు గవర్నమెంట్ లోపల 2 సంవత్సరాలు ట్రాన్స్పోర్ట్ మినిస్టర్ చేసింది. ఇప్పుడు ఆయన కొడుకు సంగమిరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ అన్న. ఆయన అన్ని సంవత్సరాల క్రితం 69 ఆ సందర్భం లోపటనే ఆయన చదువుకునేటప్పటి నుంచే ఆంధ్ర పెత్తనాన్ని వ్యతిరేకించిండు. అక్కడ ఆయన ఇంటర్మీడియట్ ఉన్నప్పుడే అక్కడ ఉన్నటువంటి వ్యవస్థకు ఎవరైతే ఆంధ్ర నుంచి వచ్చినటువంటి టీచర్స్ ఇక్కడ ఉన్నటువంటి తెలంగాణలో ఉన్నటువంటి టీచర్స్ మీద, స్టూడెంట్స్ మీద అణచివేతను ప్రయోగించినప్పుడు దానికి వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి వ్యక్తి. డిఈఓ దాకా కూడా పోయి అక్కడ ఉన్నటువంటి లోకల్ టీచర్స్ అసోసియేషన్ తోటి కలిసి పోరాటం చేసినటువంటి వ్యక్తి. నాన్ ముల్కీ ఉద్యమం లోపల అతి చిన్న వయసులో పాల్గొని ఆ ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తం చేయడానికి కృషి చేసినటువంటి వ్యక్తి సంగమిరెడ్డి సత్యనారాయణ. మరి ఆయన చరిత్ర గురించి మనం మాట్లాడుకుంటున్నామా? ఆయన విశాలాంధ్రకు సంబంధించి ఇప్పుడు ఈ రోజు చెప్తున్నటువంటి సురవరం ప్రతాపరెడ్డి కావచ్చు, కాళోజీ నారాయణరావు కావచ్చు, వీళ్ళందరూ విశాలాంధ్ర ఉద్యమం అని చెప్పి అటువైపు వెళ్ళినప్పుడు వాళ్ళతోటి విభేదించి, లేదు ప్రత్యేక తెలంగాణ ఉద్యమం జరగాలని చెప్పి వాళ్ళని వ్యతిరేకించి ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కోసం పనిచేసినటువంటి వ్యక్తి సంగమిరెడ్డి సత్యనారాయణ. మరి ఆయన చరిత్రను ఈరోజు కంప్లీట్గా కప్పేసి ఈరోజు కేవలం 10-20 సంవత్సరాల క్రిందట ఒక పార్టీ పెట్టి ఒక రాజకీయ ముఖ చిత్రంగా తెలంగాణకు కేసీఆర్ ను ముద్రించే ప్రయత్నం చేసినప్పుడు ఆయన జాతిపిత అని ఎట్లా అంటాం? కేవలం నేను సంగమిరెడ్డి సత్యనారాయణ అని కాదు, దాని తర్వాత వచ్చినటువంటి అనేక మంది తెలంగాణ ఉద్యమకారులు. మీరు మాట్లాడుతుంటే అంటే కేసీఆర్ గారి పాత్ర ఏం లేదని అంటారా? నేను ఇది ఒక్కరి వల్ల వచ్చింది కాదు, దీని వెనకాల ఒక్కరు లేరు. కేసీఆర్ ఆయన సీఎం అయింది, ఓకే, అది గొప్ప విషయం. అక్కడి వరకు అంతకంటే మునుపు ఉద్యమం చేసింది కేసీఆర్ ఒక్కడు కాదు. కేసీఆర్ తోటి ఎంతమంది కలిసినప్పుడు గాదే ఇన్నయ్య కలవలేదా? ఆలే నరేంద్ర అసలు ఆయన కనబడుతున్నాడా? ఈరోజు ఆయన ఉన్నాడా? ఆయన తెలంగాణ కోసము తెలంగాణ ఉద్యమం నేను చేస్తా అని చెప్పి కేసీఆర్ ముందుకు వచ్చినప్పుడు ఈరోజు కేసీఆర్కి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరు కూడా సరే ప్రయత్నం లోపల మనం ఎందుకు వెనకడుగు వేయాలని చెప్పి వరవర్రావు, కేశవరావు జాదవ్ లాంటి అనేక మంది ఇంటెలెక్చువల్స్, ప్రొఫెసర్స్ కూడా మరి కేసీఆర్ కి సపోర్ట్ చేద్దాం అన్నట్టుగానే నిలబడ్డారు. అప్పుడున్న పరిస్థితులు అట్లాంటి. ఒక్కరే కాదు కదా, త్యాగాలు, ప్రాణాలు కోల్పోయిన 369 మందిని కాసు బ్రహ్మానందరెడ్డి నిర్దాక్షిణ్యంగా చంపేయిస్తే మరి వాళ్ళందరూ ఏమవుతారు తెలంగాణకు? వాళ్ళంత అమరులు కాదా? మలిదశ తెలంగాణ ఉద్యమం జరిగినప్పుడు గద్దరు అమ్మా తెలంగాణమా ఆకలికే కలగాణమా, అమ్మ నీకు వందనాలమ్ము కమ్మని ప్రేమానిదమ్ము,
ఎట్టొల్లా మట్టి చిప్పవో ఎట్టొల్లా మట్టి చిప్పవో గాయిదోల్లా గాండ్రగొడ్డలివి అమ్మా తెలంగాణమా ఆకలికే కలగానమా అని పాట పాడి నెల రోజులు కూడా తిరగక ముందే గద్దరన్న మీద తూటాలు వేల్పించిండు మన చంద్రబాబు నాయుడు. గద్దర్ మీద తూటాలు పేల్చిన వాళ్ళు ఎవరు? ఇంతవరకు ఏ గవర్నమెంట్ తీసింది? తెలంగాణ కోసం కాదు అది జరిగింది. బెల్లి లలితక్క 18 ముక్కలైపోయింది, అది చేపించింది చంద్రబాబు నాయుడు కాదా? సో ఇంతమంది అమరులు అయిపోయినరు, కొంతమంది గాయపడ్డరు, వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు. వీళ్ళందరినీ విడిచిపెట్టి ఈరోజు కేసీఆర్ను పట్టుకోవడం ఏంది అంటే ఒక పొలిటికల్ పవర్ ఈజ్ ఎ మాస్టర్ కీ అన్నాడు అంబేద్కర్. అందుకే ఉద్యమకారుల కంటే కూడా పాలిటిక్స్ లోపల ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు అరైజ్ అయ్యి ఉండొచ్చు. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక స్తబ్దత, నిశ్శబ్ద వాతావరణం ఉన్నది. ఉద్యమకారులు కానీ ఆ తర్వాత ఉన్నటువంటి కవులు, గాయకులు, ఇంటలెక్చువల్స్ ఎవ్వరు కూడా చేసినటువంటి చిన్న పొరపాటు ఏంటంటే పెద్ద పొరపాటే అది. తెలంగాణ తెచ్చింది మన అమరవీరులు, తెలంగాణ తెచ్చింది ఉద్యమకారులు, కవులు, గాయకులు, ఇంటలెక్చువల్స్. ఇంతమంది పనిచేసారు దీనికోసం. ఇంతమంది నాయకులు తమ యొక్క వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయారు, కొందరు ప్రాణాలు కోల్పోయారు అని చెప్పి ఆ సందర్భంలో వచ్చి వాళ్ళు తప్పుడు చేసి ఉంటే, ప్రజలకు చెప్పుంటే కేసీఆర్ నేను సాగునోట్ల తలకాయ పెట్టి తెచ్చినా అని చెప్పుకునేటోడు కాదు. ఇంతమంది యొక్క త్యాగం ఏమందాం? రైట్, మీరు అంటున్నారు జాతిపిత కేసీఆర్ అని చెప్పి అంటున్నారు. కేసీఆర్ చేసిన కాంట్రిబ్యూషన్ వీళ్ళందరికి మించి మీరు చెప్పండి. మీకు ఎంత అవగాహన ఉన్నది? ఒక జర్నలిస్ట్ గా మీరు ఏం చెప్పగలుగుతారు? జర్నలిస్ట్ గా చెప్పాలి అంటే కేసీఆర్ అంటే ఇప్పుడు మనకి తెలంగాణ రావడానికి గల ముఖ్య కారణం కేసీఆర్ కాబట్టి ఆయన సీఎం అయ్యిండు. తర్వాత ఆయన ఎంతో బడు వర్గాలు ఉంటాయి కదా, అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ అని చెప్పొచ్చు, వాళ్ళందరినీ తీసుకొచ్చింది, మనకి సిటీని ఇంత డెవలపింగ్ చేసింది. ఇదంతా ఆయన వల్ల అని చెప్పేసి అని అనుకుంటున్నారు. రైట్, నేను చెప్తాను ఇప్పుడు కొన్ని విషయాలు. తెలంగాణ రాకముందు నిరుద్యోగ సమస్య ఎట్లా ఉన్నదో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా నిరుద్యోగ సమస్య ఎట్లా ఉండదు. మొన్న మన అందరం కలిసి నిరుద్యోగ కవాతు మనం చూసినాం. నిరుద్యోగులు ఈనాడు కాదు, ఈ 10 సంవత్సరాల కాలం నుండి వాళ్ళ గోస ఎలబోసుకుంటూనే ఉన్నారు. అది మారలే. తెలంగాణ రాకముందు రైతుల సమస్యలు ఎట్లున్నాయో, తెలంగాణ వచ్చిన తర్వాత అదే మద్దతు ధర లభించక పత్తి రైతుల దగ్గర నుంచి మొదలు పెడితే వడ్లు పండించే రైతుల వరకు ప్రతి ఒక్కరు కూడా ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఈ రోజుకు ఆ పరిస్థితి తాండవిస్తుంది, అది చూస్తున్నాం. తెలంగాణ రాకముందు ఎట్లాంటి సామాజిక పరిస్థితులు తెలంగాణ లోపల ఉన్నాయో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా అట్లాంటి సామాజిక పరిస్థితులే, అట్లాంటి గ్రామీణ ప్రాంతాలకు వెళ్తే మీకు కనబడతాయి. అక్కడ ఇంకా అదే అణచివేత, అదే దాడులు ఇంకా కొనసాగుతున్నాయి, అదే పరిస్థితి ఉన్నది. తెలంగాణ రాకముందు రాజకీయంగా ఈ సామాజిక వర్గాలు, బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎంత దుర్మార్గమైనటువంటి వివక్షను, ఆర్థిక అసమానతల్ని అనుభవించారో, తెలంగాణ వచ్చిన తర్వాత కూడా తెలంగాణ సమాజం అదే ఆర్థిక అసమానతల్ని, అదే వివక్షను ఎదుర్కొంటా ఉన్నది బీసీ, ఎస్సీ, ఎస్టీ సామాజిక వర్గాలు. ఆ తెలంగాణ రాకముందు ఆధిపత్య వర్గాల చేతుల లోపటనే తెలంగాణ, అప్పుడున్నటువంటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా ప్రభుత్వాల చేతు ఏ ప్రభుత్వం ఉన్నది? అదే ఆధిపత్య సామాజిక వర్గాల ప్రభుత్వాల చేతుల లోపటనే తెలంగాణ ఉన్నది తప్పించి ప్రజల తెలంగాణ, ప్రజాప్రభుత్వము అని చెప్పుకుంటున్నారు వీళ్ళు, కానీ ప్రజల చేతుల్లో కూడా తెలంగాణ లేదు. 2-3 సామాజిక వర్గాల చుట్టే రాజకీయం జరుగుతున్నది తెలంగాణ వచ్చినాక, రాకముందు. నేను బీసీ ఇది కూడా చెప్తాను. అంటే బీసీ అని చెప్పేసి అని అన్నారు కదా, బీసీ ఉద్యమాలు తెలంగాణలో ఈ మధ్య ఎక్కువ చూస్తున్నాను నేను. అంటే రైట్, ఇది కంప్లీట్ చేసినాక బీసీ విషయానికి వద్దాం. తెలంగాణ రాకముందు వ్యవసాయం, చిన్న తేడా చెప్దాం. తెలంగాణ రాకముందు కరెంటు కోతలు ఉండేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఒక పవర్ 24 hours, తర్వాత వాటర్ రిసోర్సెస్ కొంచెం పెరిగి ఉండొచ్చు. ఇది మనం భూతద్దంలో పెట్టి చూస్తాం. మరి అవి మెయిన్ కదా, సోర్సెస్ మెయినే. కాకపోతే నేను ఒక విషయం, ఇప్పుడు మా కుటుంబంలో ఎట్లా అంటే, మా నాన్న అప్పుడప్పుడు ఈ పెద్ద పెద్ద జ్యువెలరీ షాప్స్ దగ్గర వర్క్ చేసిన తర్వాత ఆ జ్యువెలరీ షాప్స్ మొత్తం ఊడుస్తారు. అక్కడ బంగారం పని జరుగుతుంది కదా, మొత్తం ఊడ్చిన తర్వాత మట్టి అంతా ఒక కుప్పలో పెట్టి ఒక డ్రమ్లో పెడతారు. అందులోకెళ్ళి కొంచెం మట్టి తీసుకొచ్చేటోడు మా నాన్న. తీసుకొచ్చి పెద్ద పెద్ద తాంబాల మొత్తం ఆ మట్టి పోసి, జల్లెడబట్టి, నీళ్లు పోసి, రాకి, అది చేసి, ఇది చేసి, లాస్ట్కు ఇంత ఎలిగారం తీసుకొచ్చి కలిపి, లాస్ట్ పాదరసం తీసుకొచ్చి ఆ మట్టిలో బొర్రలిచ్చి చేస్తే 3-4 కిలోల మట్టిలో 4 గురిజల ఎత్తు బంగారమే లేదు. లాస్ట్ ఈ మట్టిని మనం చూస్తలేము, ఆ 4 గురిజల ఎత్తు బంగారాన్ని చూస్తాను మనం. వాల్యూ ఎక్కువ కదా? వాల్యూ ఎక్కువ కాదు, వాల్యూ ఎక్కువ ఇన్ ద సెన్స్ దాని వాల్యూ గురించి నేను మాట్లాడతలేను. మట్టి లోపల బంగారం 4 గురిజల ఎత్తు వెళ్ళినట్టు తెలంగాణ లోపల కేసీఆర్ పాలన మట్టి మనకు కనబడతలేదు, కానీ కరెంటు, ఇరిగేషన్ కనబడుతుంది.
ఈ కరెంట్ ఇరిగేషన్ అన్న కరెక్ట్ ఉపయోగపడుతున్నాయి ఆ రిసోర్సెస్ అని చెప్పానంటే మీరు ఏ ప్రాంతం వెళ్ళని అడగండి. నేను ఒక రైతుతోటి మాట్లాడుకుంటూనే వచ్చిన నేను ఈ రోజు తెలంగాణ రాకముందు మద్దతు ధర లేదు రైతులకు. ఈ రోజు ఎంఎస్పి ఉందా? ప్రభుత్వం దాని గురించి ఒక గట్టి నిర్ణయం తీసుకున్నదా రైతుల కోసం అని చెప్పి? లేదు. ప్రతి ఒక్క రైతు సీడ్ కంపెనీ నుండి సీడ్లు కొనగలుగుతాడా? కొనలేడు. ప్రభుత్వం ఇచ్చిన ఏదో తక్కువ రేటుకు వచ్చేటి కొనాలి. అవి కొనేసిన తర్వాత వాటిని కొనాలి. ఎవరు కొనాలి? ప్రభుత్వం ఉంటుంది. ఐకేపీ సెంటర్ నుండి అవి రద్దు చేసి ఇప్పుడు వ్యవసాయ మార్కెట్ కమిటీలు పెట్టారు. ప్రతి ప్రాంతం లోపల కొంటున్నారు. ఎంత తెలంగాణ రాకముందు అప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితికి, తెలంగాణ వచ్చిన తర్వాత ఇప్పుడున్నటువంటి ఆర్థిక పరిస్థితికి రైతుల యొక్క సమస్యలు ఏమైనా మెరుగైనాయా? మీరు పోయి అడగండి, ఎవరినన్నా ఏ రైతునన్నా అడగండి, చెప్తాడు. కొనడం విషయం కాదు, కొనడము అందరూ కొంటున్నారు. అరే ఇప్పుడు ఐకేపీ ప్రభుత్వం కొనలేదు అనుకోండి, అసలు రైస్ మిల్లుల యొక్క పని ఏందండి? రైస్ మిల్లులు ఏం చేయాలి? వచ్చినటువంటి వడ్లను శుద్ధి చేసి పొట్టు తీసి ప్యాక్ చేసి సప్లై చేయాలి జనరల్గా, అంతే. వారి యొక్క పని అనేది పాలిష్ చేయాలి వచ్చినటువంటి వడ్లను. ఏం చేస్తున్నారు? ఈరోజు కొంటున్నారు. కొని ఏం చేస్తున్నారు? వాళ్ళకి ఎక్కడెక్కడికి ఎక్స్పోర్ట్, దానికి కూడా మనకు అవకాశం ఉంది. వీటికి సంబంధించినటువంటి విషయాలు ఇప్పుడు ప్రభుత్వం అవకాశం ఇచ్చింది కాబట్టి ఎక్కడికెక్కడికో ఎక్స్పోర్ట్ కంపెనీస్ అనుకుంటే మొత్తం కూడా రైస్ని కానీ మిగతా ధాన్యాలను కావచ్చు, పత్తిని కావచ్చు, అన్నింటిని కొంటున్నారు. ఎక్కడికెక్కడికో దాన్ని వాళ్ళు ఎక్స్పోర్ట్ చేసుకుంటున్నారు. వాళ్ళ బిజినెస్ రన్ అవుతున్నది. ఐకేపీ సెంటర్ల రైస్ మిల్లులు మీరు కేవలం బియ్యాన్ని వచ్చినటువంటి వడ్లను పాలిష్ చేయాలి, కాకపోతే కొంటున్నారు. కొని బిజినెస్ చేసుకుంటున్నారు. ఎట్లా కొంటున్నారు? క్వింటాల్ లెక్కన కొంటున్నారు. ఐకేపీ సెంటర్లనైనా రైస్ మిల్లర్లైనా క్వింటాల్ లెక్కన కొంటున్నారు. క్వింటాలకు ఒక సన్నవడ్లో ఒక 2500 పెట్టుకుంటారు క్వింటాలకు. అంటే 100 కిలోలు క్వింటాల్ అంటే. సన్న బియ్యం అయితే 2500 తీసుకుంటున్నారు. దొడ్డు బియ్యం అయితే 2000, 500 తక్కువ, 2000 అంటే తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత వీటిని బయటికి మన దగ్గరికి ఎట్లా వస్తున్నాయి? మనం ఎట్లా కొంటున్నాం? 25 కిలోల బస్తాను 2500 కొంటున్నాం, అవునా కాదా? 25 కిలోల బస్తాను 2500 కొంటున్నాం. అంటే 3 times రెట్టింపు లాభాన్ని ఎవడు అర్జిస్తున్నాడు ఈరోజు? మిల్లులో సంబంధించిన ఎక్స్పోర్ట్ కంపెనీస్, లేకపోతే ఇప్పుడు దాని బియ్యాన్ని సప్లై అమ్ముకునేటోడు అమ్ముకుంటున్నాడు. ఇక్కడ నష్టపోయేది ఎవడు? ఇప్పుడు రైతు. మరి తెలంగాణ వచ్చిన తర్వాత రైతులు బాగుపడ్డారని ఎట్లా అంటాం మనం? అది వడ్లని కాదు, నిజం కాదు, జరిగినటువంటి వాస్తవం. ఎవరు మాట్లాడక ఇట్లా నువ్వేం న్యాయం చేసినట్టుగా రైతులకు? నీకు నీళ్ళు ఇచ్చినా అంటే అరే నువ్వు ఓకే రిసోర్సెస్ ఉన్నాయి, పంటలు పండించిన. అది తెలంగాణ అంతకుముందు వ్యవసాయం చేయలే? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు వ్యవసాయం చేయలే? ఇప్పుడు కొత్తగా అవుతారేమన్నా? ఈరోజు గదే నష్టం. అది అరే వర్షం వస్తుంది, అకాల వర్షాలు వస్తాయి, వడ్లన్నీ నాశనం అయిపోతాయి. ఎవరు కొంటున్నారండి? ప్రభుత్వం కొంటున్నదా? ప్రభుత్వం బాధ్యత కదా, కొనాలి కదా. ఏదో ఒక సందర్భం లోపల ఎలక్షన్ టైం లోపల అకాల వర్షాలు వచ్చి వడ్లు పోయినందుకు మేము వడ్లు కొంటామని చెప్పి బహిరంగంగా కేసీఆర్ చెప్తాడు. లేదు, ఎట్లాంటి ఎలక్షన్స్ లేవు, ఎట్లాంటి హడావిడి లేదు. ఎవరు చెప్పరు? గవర్నమెంట్ రియాక్ట్ అవుతుందా? కనీసం రైతు బంధు అంటున్నారు. ఒక ఎకరం పొలం పండించడానికి రైతుకి అయ్యే ఖర్చుల వచ్చేటటువంటి రైతు బంధు 8000, 2 పంటలకు కలిపి 16, 32,000 వస్తాయి అనుకున్నాను. 32,000 రూపాయల వచ్చేటటువంటి రైతు బంధు వచ్చేటటువంటి డబ్బులు అనేటివి కనీసం ఒక్కసారి 1 ఎకరం పొలం చేసేటటువంటి రైతుకి అయ్యేంత ఖర్చుల 4వ వంతు కూడా కాదు కదండి. అది నువ్వు ఏం గొప్ప ఇది చేసినట్టు. ఇవన్నీ కూడా భూతద్దంలో పెట్టి ప్రచారం చేసుకోవడం. మేము ఇంత చేసినాం రైతులకు. రైతు బీమా, మీరు రైతు బీమా ఎవరికి వస్తుంది? 18 నుండి 59 సంవత్సరాల వయసు ఉన్న వాళ్ళకి రైతు బీమా వర్తిస్తుంది. మన భారతదేశం లోపల ఇప్పుడు ఆయు ప్రమాణాన్ని 100 సంవత్సరాలతో కొలుస్తున్నాం. 59 సంవత్సరాల వయసు ఉన్నటువంటి వ్యక్తులు మాత్రమే వ్యవసాయం చేస్తున్నారా ఈరోజు? నీళ్లు పెట్టడానికి ఎవరు పోతారండి? మన గ్రామీణ ప్రాంతాల లోపల మన అమ్మమ్మలు, తాతలు నాగలు పట్టుకోను, ట్రాక్టర్ పట్టుకోను బురదలకు దిగి యూరియా ఎవరు చల్లుతున్నారు? ఇవన్నీ ఎవరు చేస్తున్నారు? వ్యవసాయానికి సంబంధించినటువంటి అన్నింటినీ కూడా 18 సంవత్సరాల నుండి 59 సంవత్సరాలు ఉన్నోళ్ళే చేస్తున్నారా? 60-70 ఏళ్ళ ముసలోళ్ళు, వేలాది మంది ముసలోళ్ళు చేస్తున్నారు. మరి వాళ్ళు చచ్చిపోతే రైతు బీమా ఎందుకు వర్తించదు? మళ్ళీ దీంట్లో అనేక కాన్ఫ్లిక్ట్స్ ఉన్నాయి. రైతు బీమా ఇవ్వడానికి అధికారుల దగ్గర నుండి ఎంతమందికి ఎన్ని కమిషన్లు పడేస్తే రైతు బీమా చేతికి వస్తున్నది. అవన్నీ ఎగ్జిక్యూషన్ ఎట్లా ఉన్నది? దీని గురించి మాట్లాడరు. యూరియా ఉంది. యూరియా సమస్య తెలుగు రాష్ట్రాల్లో పట్ల ఎంత పెద్ద సమస్య అయిందో మనం చూసినాం. ఇక రఘునందన్ రావుని అడిగితే ఏందో పాకిస్తాన్ తోటి యుద్ధం అయితే ఈ యూరియా సమస్య ఉట్టుకొచ్చిందని చెప్పి ఏదో పిటకథ చెప్పింది అందరికి. యూరియా గవర్నమెంట్ ఏం చెప్పింది? సెంట్రల్ గవర్నమెంట్ యూరియా వల్ల భూమి యొక్క సారం దెబ్బతింటుంది, యూరియా భూమి లోపల కలవడం వల్ల
అన్ని కూడా ఆమ్ల క్షార భూములు అయిపోతా ఉన్నాయి. నిజానికి అది కూడా వాస్తవం. నువ్వు భారతదేశం లోపట ఉన్నటువంటి యూరియాను మొత్తం కూడా ఒకసారి ఫీల్డ్ నుంచి ఎక్స్ట్రాక్షన్ చేస్తే నీకు 4 ఎత్తు అయ్యి మీద కూర్చుంటుంది, భూమి మీద కూర్చుంటుంది. అది అంటే ఎక్స్ట్రాక్షన్ చేస్తే అంత పెద్ద ఎత్తున యూరియా అనేది భూమి లోపల కలిసిపోయింది. రైట్, ఒక తప్పిదము, ఒక పొరపాటు, ఒక చారిత్రక తప్పిదమే జరిగింది వ్యవసాయం విషయం లోపల. మరి దానికి ఆల్టర్నేట్ చూపించకుండా యూరియాను బంద్ చేస్తా అంటే రైతులు ఏడవాలి, ఏం చేయాలి? పోనీ యూరియా బుక్ చేసుకోవాలి. ఈ సమస్యలు మీరు కట్ చేసి పెడతారా, ఎట్లా పెడతారు? మంచిగా పెట్టండి. ఇవన్నీ కూడా రైతుల సమస్యలు. యూరియా బుక్ చేసుకోవాలి. బాగా చేసినట్టున్నారు. చేస్తాం కదా, అన్ని సమస్యల మీద అవగాహన లేని పాటలు ఎట్లా రాస్తామండి మనం? జనాల లోపలికి ఎట్లా వెళ్తాం? దాని మీద అన్నిటి మీద అవగాహన చేసుకోవాలి. యూరియా ఉంది. మన రైతులందరూ కూడా, మన తల్లిదండ్రులు కావచ్చు, మన ముసలోళ్ళు కావచ్చు, ఎవరైనా సరే ఈ స్మార్ట్ ఫోను కనీసం ఫోన్ ఎట్లా లిఫ్ట్ చేయాలో కూడా వాళ్ళకి తెలియదు. ఇప్పుడు యూరియా కావాలంటే యాప్ ఇచ్చిండట, యాప్లో బుక్ చేసుకోన్నట. అరే నెంబర్ కొట్టి ఫోన్ ఎట్లా చేయనో వాళ్ళకి తెలియదు. ముసలోళ్ళు కావచ్చు, మధ్య వయస్కులు కావచ్చు, యాప్లో యూరియా బస్తా ఎట్లా బుక్ చేస్తారండి? ఓటీపీ గీటీపీ వాళ్ళందరికీ ఏం తెలుస్తాయి? యూరియా వాడద్దంటూ, సేంద్రియ ఎరువులు వాడద్దంటూ వ్యవసాయ శిక్షణ తరగతులు ఎప్పుడైనా నిర్వహించిందా కేంద్ర ప్రభుత్వం కావచ్చు, రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు? పోనీ బొచ్చడి ఎన్జిఓస్ ఉన్నాయి. ఆ ఎన్జిఓస్ తోటి అలయన్స్ అయ్యి మరి ఇట్లా కాకుండా, యూరియా కాకుండా దానికి ఆల్టర్నేట్గా ప్రత్యామ్నాయంగా ఇంకేం వాడితే బాగుంటుంది? పెస్టిసైడ్సే కదా, నువ్వు ఏది వాడినా పెస్టిసైడ్స్ కాకుండా సేంద్రియ పద్ధతుల్లో కూడా వ్యవసాయం ఎట్లా చేయాలన్నటువంటి విషయం గురించి అరే అంతకుముందు ఈటీవీ ఇంకా సప్తగిరి లాంటి ఛానల్ లోపల రైతులకు కొంచెం అవగాహన కల్పించే విధంగా కొన్ని కార్యక్రమాలను వచ్చేటి. రైతు వేదిక సంథింగ్, ఇప్పుడు రైతు వేదిక కాదు, ఏదో కార్యక్రమం వచ్చేది, అన్నదాత కార్యక్రమం వచ్చేది. ఇట్లాంటివి వచ్చేటి ఎవరన్నా నిర్వహిస్తున్నారా ఈ రోజు? అరే సేంద్రియ పద్ధతిలో వ్యవసాయం ఎట్లా చెప్పాలని చెప్పి అధికారులు దాని గురించి ఆల్రెడీ దానికి సంబంధించి ఒక రీసెర్చ్ అనేది, ఒక పరిశోధన చేసి దాన్ని సర్టిఫై చేసుకొని ప్రభుత్వ అనుమతులు తీసుకొని ఒక గ్రూప్గా ఫామ్ అయిపోయి ప్రతి అధికారి గ్రామంలో పుట్టినటువంటి అధికారులు కూడా అవగాహన సదస్సులు నిర్వహించి ఆ అధికారుల చేత రైతులకు అవగాహన కార్యక్రమాలు పెట్టే విధంగా ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నది గత కేసీఆర్ కావచ్చు, ఇప్పుడు ఉన్నటువంటి రేవంత్ రెడ్డి కావచ్చు. వాళ్ళకి ఇప్పుడు బుక్ చేసుకోరాదు యూరియా. మరి ఎట్లా బుక్ చేసుకోవాలి వాళ్ళు? నువ్వు అవగాహన సదస్సులు పెట్టావు గురించి అధికారులతో ఎవరైనా చర్చ చేసినట్టు తెలిసిందా? అంటే నార్మల్ ఇవన్నీ మనం ఎత్తి చూపెడుతున్నటువంటి సమస్యలు చర్చ చేస్తే నేనెందుకు మాట్లాడతా? ఎవరు ముందుకు వచ్చి మాట్లాడుతున్నారండి? ఇది స్వయంగా ఒక్కొక్క రైతు చెప్పుకున్నటువంటి సమస్య. ఇది ఇట్లా ఉంటే దీని తర్వాత ఇదే రైతు ఎదుర్కొన్నటువంటి అతిపెద్ద సమస్య ధరణి. మన దగ్గర ధరణికి సంబంధించినటువంటి కేసులు ప్రతి ఊరు లోపల ఒక్కొక్కరు ఎంత మోసపడతారో చూస్తాం. ఇప్పుడు రికార్డ్స్ లోపల ఒకరి పేరు ఉంటుంది. ఇప్పుడు తర్వాత వాళ్ళు దాన్ని పట్ట వేరే వీళ్ళు రిజిస్ట్రేషన్ ఆఫీస్కి పోయి చేయించుకుంటారు. అది అప్డేట్ కావాలి. అది అప్డేట్ కాకపోయేసరికి అంతకుముందు ఉన్నటువంటి వ్యక్తి పేరు చూపెడుతుంది. సరే, దీనివల్ల ఎంతమంది రైతులకు ఇబ్బందులు ఎదుర్కొన్నారండి? ఇది కేసీఆర్ చేసింది కదా. ఇప్పుడు భూభారత్ అని పేరు మార్చినవు అంతే రేవంత్ రెడ్డి. ధరణి పోయి భూభారత్ అని పేరు పోయి పోర్టల్ యొక్క పేరు చేంజ్ చేసారు. నేను ధరణి తోటి కేసీఆర్ తీసుకొని పోయి అరెస్ట్ చేస్తా అని చెప్పాను. దీనివల్ల కేసీఆర్ తీసుకున్నటువంటి రైతు బంధు నిర్ణయం కావచ్చు, ధరణి కావచ్చు, ఇవన్నీ నిర్ణయాల వల్ల అత్యధికంగా లాభపడ్డది ఎవరు అంటే ధనిక సామాజిక వర్గాలు లాభపడ్డాయి. ఎవరి దగ్గరనైతే ఎక్కువ భూమి ఉందో, ఎవరి దగ్గర అయితే బినామీ పేర్ల మీద భూమిని వాళ్ళ దగ్గర పెట్టుకున్నారో, వ్యవసాయ భూమి కావచ్చు, ఆ తర్వాత రియల్ ఎస్టేట్ కావచ్చు, ఎవరి దగ్గర అయితే ఎక్కువ ఉందో వాళ్ళు లాభపడరు. కానీ సామాన్య జనం లాభపడ్డది చాలా తక్కువ. ప్రతి గవర్నమెంట్ వచ్చినప్పుడు ఎంతో కొంత బెటర్మెంట్ జరుగుతుంది. ఇక్కడ భూతద్దంలో పెట్టుకునే విషయాలను చూపించడం వల్ల మనము డీవియేట్ అయిపోతాం. అదే నిజమని నమ్ముతాం. ముసలోళ్లకు 2000 పింఛన్ ఇచ్చిండు. నిజానికి ముసలోళ్ళు దాన్ని ఆస్వాదించారు. కానీ అది భవిష్యత్తు కావచ్చు, మనలాంటి తరాల కావచ్చు, మనలాంటి జనరేషన్ కావచ్చు, ఏమైనా ఉపయోగపడుతుందా? అది ముసలోళ్ళకి 2000 పింఛన్ ఇస్తే ముసలోళ్ళు తింటారా పాపం? ఈ మనవాళ్ళు వీళ్ళే గుంజుకుంటారు. అయిపోయి గుంజుకోకుండా తల్లిదండ్రులు పట్టించుకొని ముసలోళ్ళకి అది ఎంతో అంత ఆసరైంది కావచ్చు. దాన్ని తప్పు పడతలేము, అక్కడి వరకు ఓకే. కానీ ఇదే పెద్ద మౌలిక మార్పు అని అనడం అది ఎంతవరకు కరెక్ట్? సో ఇవన్నీ చెప్పినాక కూడా కేసీఆర్ జాతిపిత అంటారా మీరు? ఓకే, కేసీఆర్ జాతిపితకి ఇవన్నీ సమస్యలు చెప్పినారు. అయితే ఓకే, ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ గవర్నమెంట్ అంటే ఇప్పుడు మనం మాట్లాడుకోవచ్చు, ఎడ్యుకేషన్ సిస్టమ్ గురించి మాట్లాడుకోవచ్చు.
సో వీటి గురించి మీరేమనుకుంటున్నారు ప్రస్తుతం? అంటే ఈ గవర్నమెంట్ ఎంత వాటికి ఇప్పుడు ప్రజలకి ఏదైనా గవర్నమెంట్ వచ్చిందంటే ఏదో ఒకటి ఆశిస్తారు ప్రజలు. మాకు మంచి జరగాలి, ఈ సమస్యలు పరిష్కరించాలి. ఏదైనా పరిష్కరించిన సమస్య అంటే ఉందా మీరు చూసినట్లయితే? ఏ ప్రభుత్వం ఒక సమస్యను పరిష్కరిస్తామని చెప్పని అంటారు తప్పించి పరిష్కరించరు. ఇప్పుడు ఏదైతే హామీలు ఇచ్చినారో ఆ హామీలు ఏం నెరవేరుస్తున్నారు కదా. నెరవేర్చారండి? ఇప్పుడు ఫ్రీ రేవంత్ బస్. మీ చాలా దుర్మార్గం చూడండి. కేసీఆర్ గవర్నమెంట్ తన అధికారాన్ని కోల్పోయే సందర్భంలో ఒకటి ఇచ్చినటువంటి ఉద్యోగ నోటిఫికేషన్ కి సంబంధించి కొన్ని ఉద్యోగాలను భర్తీ అవును. చేసి 2 lakhs వరకు తన- 2 లక్షలు ఇవి ఉద్యోగాలు. ఈ భర్తీ అనేది కాంగ్రెస్ గవర్నమెంట్ లో జరిగింది కాబట్టి అవును. 50,000కు పైగా ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పాను. ఒకళ్ళేమో 20,000 అంటారు, ఒక 50,000 అంటారు, ఒక 1,00,000 అంటారు. అంటే వాళ్ళకే క్లారిటీ లేదా? నేనేమంటున్నా, కలెక్షన్ ఆఫ్ అంతకు ముందు ఉన్నటువంటి గవర్నమెంట్ లా వచ్చిన పోస్టులను వాటిని వీటన్నింటి కలుపుకొని రేవంత్ రెడ్డి నేనే చేసిన అని చెప్పుకుంటున్నాను. ఇది అందరికీ తెలిసినటువంటి సత్యమే కదా. ఎవరు నోటిఫికేషన్ ఇచ్చారు, ఆ నోటిఫికేషన్ వేసిన తర్వాత ఎన్ని గొడవలు జరిగినాయి, ఎన్ని కేసులు అయినాయి, ఇవన్నీ కూడా మనం చూసినాం. కాబట్టి ఈ విషయాల గురించి మెయిన్గా కాంగ్రెస్ గవర్నమెంట్ బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వండి, మేము ఎలక్షన్లకే ఓం ప్రసక్తే లేదని అన్నాడు. కానీ ఇవ్వలేదు కదా, ఇవ్వకుండా ఎలక్షన్లకు పోయినరు. అయిపోయింది. ఎలక్షన్లకు పోయి అప్పటిదాకా 23% ఉన్నటువంటి బీసీ రిజర్వేషన్ 18% తగ్గించి ఇచ్చారు. దాని గురించి ఎవరు మాట్లాడేదంటే, సో ఒక అల్గరిదాన్ని మీరు ఇక్కడ కూడా చూడండి. నిరుద్యోగుల్ని ఎట్ ఏ టైం మిగతా రాష్ట్ర ప్రజల్ని కాంగ్రెస్ ప్రభుత్వం ఎంత గొప్పగా మోసం చేసిందంటే 42% రిజర్వేషన్ ఇవ్వండి, మేము అసలు బీసీలకు ఇవ్వండి, మేము ఎన్నికలకే పోము అని చెప్పి ఒక విషయం చెప్పి అక్కడ జనాన్ని ఆపారు. ఇస్తుంది కావచ్చు అని అనుకున్నారు. దాని తర్వాత మెల్లగా 42% రిజర్వేషన్ కోసము దానికి వ్యతిరేకంగా బుట్టంగారి మాధవరెడ్డి అనే వ్యక్తితోటి కాంగ్రెస్ గవర్నమెంటే రెడ్డి సామాజిక వర్గాలు అన్ని అధికారం లోపల అందరూ కూడా ఒకే తీరుగా ఉంటారు, ఒకటే సామాజిక వర్గం కాబట్టి వాళ్ళందరూ కూడా ఏకమైపోయి ఉంటారు. కాబట్టి ఆయనతో ఒక పిటిషన్ వేయించారు. దాని మీద హైకోర్టు క్వశ్చన్ చేసింది, అక్కడ స్టే ఇచ్చింది. ఇక్కడ ఇది ఆగిపోయింది. ఇది ఇక్కడ ఆగిపోవడంతో ఏమన్నారు, మీరు ఇప్పుడు ఎవరైతే నిరుద్యోగులు ఉన్నారో ఈ నిరుద్యోగుల ప్రాబల్యంతో ఎక్కడ వీళ్ళు ఎక్కువ శాతం సీట్ల కోసము పోటీ పడి, అంటే ఇక్కడ నిరుద్యోగులు ఎక్కువ శాతం ఎవరు ఉంటారు, బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు. కాబట్టి ఎక్కడ వీళ్ళు లెజిస్లేచర్కి వస్తారో లేకపోతే ఎక్కడ వీళ్ళు రాజకీయాల్లోకి అడుగు పెడతారో అని చెప్పి మేము ఉద్యోగాల నోటిఫికేషన్ ఇస్తున్నాము. కాబట్టి మీరు సర్పంచ్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, లోకల్ బాడీ ఎలక్షన్స్ అన్నిటి కూడా దూరం ఉండాలని చెప్పి ఇంటర్నల్ గా వాళ్ళకు ఒక సంకేతాలను పంపించేసి వాళ్ళని అటు పోటీ చేయకుండా చేసి వాళ్ళ యొక్క సామాజిక వర్గాలు, ఆధిపత్య వర్గాల అధికారంలోకి రావడానికి అన్ని తలుపులు మంచిగా మెల్లగా ఒక్కొక్కటి తెరుచుకుంటా కూర్చోండి. అందరు లోపలికి పోయిన తర్వాత మేము మళ్ళా ఈ నిరుద్యోగులంతా బీఆర్ఎస్ గుండాలని అన్నాడు కాంగ్రెస్ రేవంత్ రెడ్డి. సింపుల్ అయిపోయింది కదా, అక్కడితోటి అయిపోయాయి. అందరు బీఆర్ఎస్ గుండాలు. ఇంతకి 60,000 ఉద్యోగాలు ఏమైనాయి? 60,000 కాదు, 1,00,000 కాదు. అంతకుముందు ఒక సర్వే జరిగింది. ఆ సర్వే లోపల తెలంగాణ గురించి నిజమైనటువంటి ఆలోచనలు, నిజమైనటువంటి ఆకాంక్షలు, తెలంగాణ ఎట్లుంటే బాగుంటుందని చెప్పి కలలుగన్నటువంటి ఉద్యమకారులందరూ కూడా ఒక సర్వే చేస్తే ఆ సర్వే లోపల తెలియని ఏంటంటే, తెలంగాణలో పూట ఉద్యోగాల రూపకల్పన ఏ కోణాలలో, ఏ పరిశ్రమలలో, ఏ రంగాలలో చేసే అవకాశం ఉంది, ఎక్కడ ఎన్ని ఖాళీలు ఉన్నాయి, ఎక్కడ ఎన్ని భర్తీ చేయాలి, వీటన్నింటినీ కలెక్షన్ ఆఫ్ ఈ ఎంప్లాయ్మెంట్ని కనుక ఒకసారి మనం తెలంగాణ సమాజానికి పంచితే ఎంతవరకు అందరికి న్యాయం జరుగుతుందంటే ఊరికి దాదాపు 40 ఉద్యోగాలు వచ్చినాయి వాళ్ళు చేసినటువంటి సర్వేలు. ఇలా ముఖ్య పాత్ర పోషించింది సంగమరెడ్డి పృథ్వీరాజ్ యాదవ్ ఆయన. సో 40 ఉద్యోగాలు అయితే వచ్చినాయి. ఇది వాస్తవమైనటువంటి స్వరూపం ఉద్యోగాల రూపకల్పన అప్పుడున్నటువంటి పరిస్థితి. కేసీఆర్ ఏమన్నాడు, ఈ సర్వేని చూసినాడు, ఇంటికో ఉద్యోగం అన్నాడు. ఇంటికి కాదు, ఊరికి 10 ఉద్యోగాలు కూడా రాలే ఇంతవరకు. ఏ రంగంలో ఇచ్చిండు కేసీఆర్ ఉద్యోగాలు? ఒక కానిస్టేబుల్ని 2 సార్లు కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఇచ్చిండు. వాళ్ళకి గవర్నమెంట్ పడిపోయే సందర్భం లోపల ఈ నోటిఫికేషన్ గ్రూప్ 1, గ్రూప్ 2 ఇవన్నీ నోటిఫికేషన్స్ వేసారు. నీకు న్యాయం ఎక్కడ జరుగుతుంది? ఇక ప్రైవేట్ సెక్టర్లో ఎట్లాగూ రిజర్వేషన్ అనేది వర్తించింది. సో అక్కడ ఏంటిది, స్కిల్. నీకు స్కిల్ తోటే పోవాలని చెప్పని అంటారు. స్కిల్ ఒకటి, కాస్ట్ ఒకటి. ఎక్కువ శాతం చూడండి ఆంధ్ర వాళ్ళు ఉంటారు. ఇక్కడ ఉన్నటువంటి హైదరాబాద్లో ఉన్న ఐటీ కంపెనీస్లలో ఆంధ్ర లోపల ఏ కమ్యూనిటీ ఎక్కువ ఉంటుంది? మీరు ఆంధ్ర నుంచి వచ్చారు కదా, చెప్పండి. మీ ప్రాంతం లోపటనైనా ఇక్కడనైనా ఏ కమ్యూనిటీ ప్రభావం ఉద్యోగాల లోపల కావచ్చు, రాజకీయాల లోపల కావచ్చు, మిగతా పారిశ్రామిక రంగాల లోపల కావచ్చు, ఏ కమ్యూనిటీ ప్రభావం ఎక్కువ ఉన్నది? సో మీకు తెలుసు కదా, అన్యాయం అట్లా జరిగింది. అట్లా గొప్ప అల్గారిథాన్ని సృష్టించుకున్న తర్వాత
డెఫినెట్గా మేము మాట్లాడతాం. సరే, ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుతున్నారు, కవాతు గురించి మాట్లాడారు, ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పార్టీ గురించి మాట్లాడారు. కానీ ప్రస్తుతం ఉన్న పార్టీ గురించి మాట్లాడాలనుకుంటే మూసీది. అది అంటే హైడ్రా కూల్చివేత ఇవన్నీ ఎక్కువ చూస్తున్నాము. అంటే ఎప్పటి నుంచో ఉంటున్నారు ఇక్కడ ప్రజలు. అంటే దాని చుట్టుపక్కల ఎప్పటి నుంచి ఇల్లులు కట్టుకున్న వాళ్ళు ఉంటున్నారు. సడన్ గా నోటీసులు ఇచ్చేసి వెళ్ళిపోమంటే దీని గురించి అసలు మీరు మాట్లాడాలనుకుంటే అది అంటే సుందరీకరణ చేస్తున్నారని చెప్పేసి అని అంటున్నారు. అది ఎంతవరకు కరెక్ట్? అసలు సుందరీకరణ అంటే ఏంటిది అనేది ఒక విషయం ఒక తెలుసుకోవాలి. టూరిస్ట్ ప్లేస్ అన్నమాట. ఎక్కడి నుంచో వచ్చి విదేశాల నుంచి వచ్చి మంది కూడా ఒకటి ఫేమస్. మూసీని సుందరీకరణ చేయడం శవాన్ని అలంకరించడం లాంటిది. శవానికి పట్టు చీర కట్టి నగలు పెట్టి బొట్టు పెట్టి ఎన్ని చేసినా శవమే, శవానికి అలంకరించినట్టే. మూసీని నువ్వు సుందరీకరణ చేస్తే, మూసీ సుందరీకరణ పేరు మీద ఆ పెడుతున్నటువంటి ఆ ప్రపోజల్ ఏదైతే ఉందో తద్వారా కాంట్రాక్టులు తన ఉన్నటువంటి అనుచరులకు ఇచ్చి, లేకపోతే కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు మంత్రులు కాంట్రాక్టులు తీసుకొని వాళ్ళ కుటుంబీకులు వాళ్ళు తీసుకొని ఏదైతే ఇప్పుడు దానికోసం పెడుతున్నటువంటి బడ్జెట్ ఉందో దాన్ని అధిక శాతం దోపిడీ చేయడానికి మాత్రమే తీసుకొస్తున్నటువంటి ఒక ప్రాజెక్ట్ అది. ఎందుకంటే ఆల్రెడీ పూర్తిగా వ్యతిరేకిస్తున్నారు. ఎస్, లేక్ ఫ్రంట్ మోడల్ అనేది చాలా డిజాస్టర్డ్ మోడల్ అది. ఆల్రెడీ లేక్ ఫ్రంట్ మోడల్ అనేది గతం లోపట మన సబర్మతి దగ్గర ఫెయిల్ అయిపోయింది, ఇంకా చాలా చోట్ల కూడా ఫెయిల్ అయిపోయింది. ఇక్కడ ఒకసారి మనం చూస్తే ఇప్పుడు కాదండి, 30 సంవత్సరాల క్రితం ఉస్మానియా మెడికల్ సైన్సెస్ వాళ్ళు మూసీకి సంబంధించినటువంటి వాటర్ని, అందులో ఉన్నటువంటి మడ్ని మొత్తం కూడా ఎగ్జామిన్ చేసినప్పుడు బయటకు వచ్చినటువంటి రిజల్ట్ ఏంటంటే దీంట్లో రేడియో యాక్టివ్ మెటీరియల్ ఉంది. రేడియో యాక్టివ్ మెటీరియల్ అనేది దీంట్లో 3 feet ఆఫ్ దాంతో ఉన్నది, ఆ స్కేల్ లోపల ఉన్నది. సో ఇది చాలా ప్రమాదకరం. ఎందుకంటే అప్పటికే ఇండస్ట్రియలైజేషన్ బాగా పెరిగిపోయి మన చౌటుపల్లి ప్రాంతం నుంచి మొదలుకుంటే ఇటు హిమాయత్ సాగర్ ఎక్కడైతే మూసీ నది ఎంటర్ అవుతున్నదో హిమాయత్ సాగర్ నుంచి మొదలు పెడితే నీకు అవుట్ ఆఫ్ హైదరాబాద్, చౌటుపల్లి దగ్గర నుంచి అవుట్ ఆఫ్ హైదరాబాద్ కాబట్టి అక్కడ ఇండస్ట్రియల్ ఏరియా మధ్యలోపట ఫార్మాసిటికల్ కంపెనీస్ ఉన్నాయి. తర్వాత బయోకెమికల్ వేస్టేజ్, మొత్తం హైదరాబాద్ సంబంధించినటువంటి బయోకెమికల్ వేస్టేజ్, ఫార్మాసిటికల్ కంపెనీస్ సంబంధించినటువంటి వేస్టేజ్, ఇండస్ట్రియల్ వేస్టేజ్. దాని తర్వాత ఇప్పుడు మనుషులందరూ కూడా అదోటి తినో ఇదోటి తినో లేకపోతే చెత్తను డంప్ చేసేటటువంటి ఏరియాగా మూసినది అయిపోయింది. నువ్వు ఎంతకన్నా సుందరీకరణ చేస్తావు? ఈ ఫార్మాసిటికల్ కంపెనీ బయోకెమికల్ వేస్టేజ్ కు సంబంధించినటువంటి పైప్ లైన్స్ అన్ని నువ్వు మూసిలోకి ఇడిచిపెట్టి స్టిల్ నౌ అంతా కూడా మూసి లోపల కలుస్తుంది. మూసి ఏ కలర్ లోపల ఉంటుందండి? మూసి ఎక్కడైనా నది లెక్క ఉంటుందా? హిమాయత్ సాగర్ కంటే తర్వాత ఆఫ్టర్ హిమాయత్ సాగర్ మూసి ఎక్కడైనా నది లోపల ఉంటుందా? మొత్తం సెడిమెంటే కదా, బ్లాక్ వాటర్ ఉంటది కదా. ముందు దాన్ని క్లీన్ చేయాలి కదా, ముందు దాన్ని నువ్వు పైప్ లైన్ కట్ చేసేయాలి కదా. నీకు నది లోపటికి ఇంత వేస్టేజ్ వచ్చేటటువంటి మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంప్లీట్ గా క్లోజ్ చేసి వాటికి ఆల్టర్నేట్ చూపించి ఇండస్ట్రియల్ వేస్టేజ్, కెమికల్ వేస్టేజ్, బయోకెమికల్ వేస్టేజ్ అంతా కూడా మూసీ నది నుండి దారి మళ్లించితే కదా మూసీ సుందరీకరణ జరిగేది. నువ్వు అది మళ్లించకుండా, అది చేయకుండా మూసీని రివర్ ఫ్రంట్ మోడల్ తీసుకొచ్చి ఈ రివర్ ఫ్రంట్ మోడల్ తోటి ఏం చేస్తావు నువ్వు అంటే సిమెంట్ వేస్తే ఫస్ట్ నువ్వు ఎక్కడన్నా నది లోపల అది ప్రకృతి సహజ సిద్ధంగా ఏర్పడ్డటువంటి నది, దాంట్లోపట నువ్వు సిమెంటిఫికేషన్ చేస్తే ఏమవుతుంది? అదేమన్నా కాల్వనా? SRSP కాలువన, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కాలువన? అదేమన్నా కాదు కదా, అది కెనాల్ కాదు కదా, అదొక రివర్. రివర్ ఎంత పెద్దగా ఉంటుందండి? దాని యొక్క వెడల్పే 1 kilometer 2 kilometer డిస్టెన్స్. మీరు మూసీ ప్రాజెక్ట్కి వెళ్తే వలిగొండ దగ్గర మీకు 1 kilometer డిస్టెన్స్ ఉంటుంది. అది మీరు అక్కడ పెద్ద మూసీ నదిని చూడొచ్చు. ఒకసారి చాదర్ఘాట్ పోయేదాం, పెద్ద మోరి లెక్క ఉంటుంది మూసీ నది. చాదర్ఘాట్ పోతే పెద్ద మోరి, అది మోరి కూడా అది ఏ మోరి, డ్రైనేజ్ మోరి లెక్క ఉంటుంది. మూసీ నది అని ఎవరన్నా అంటారా? దాన్ని మొత్తం కంజెస్టెడ్ అయిపోయింది అది. సో నువ్వు ఏ రకంగా మూసీ నదిని చేస్తావు? దీనికి 25,000 కోట్ల బడ్జెట్ పెడుతున్నారు. నేను అడుగుతా ఉన్నా, ఎడ్యుకేషన్ని బలోపేతం చేయండి, KG to PG విద్యను ఇంప్లిమెంట్ చేయండి ఆ విషయాన్ని అని చెప్పి మొత్తం అందరూ కూడా ఎవరెవరైతే ఇంటలెక్చువల్స్ గవర్నమెంట్ విమర్శిస్తే అప్పుడు రేవంత్ రెడ్డి ఇగో ఈ ఎడ్యుకేషన్ ఈ లెక్కలన్నీ మీకే అప్పచెప్తే, మీకే మంత్రిత్వ శాఖలు అప్పచెప్తే బజార్లకు పోయి నిలబడి అప్పు పుడితే తీసుకురారి, మరి మనం ఎడ్యుకేషన్ బలోపేతం చేద్దామని చెప్పి వ్యంగ్యంగా విమర్శించినటువంటి రేవంత్ రెడ్డి 25,000 కోట్ల రూపాయలు నువ్వు ఎట్లా పెడుతున్నావా మూసీకి, అక్కర్రాని పనికి అని చెప్పని అడుగుతా ఉన్నా. ఈరోజు దానివల్ల నష్టపోయేది 3,000 పైచిలుకు కుటుంబాలు. ఆ పరివాహక ప్రాంతం లోపట వేస్ట్ పిక్కర్స్, అసంఘటిత రంగ కార్మికులు
చాలా పేదరికాన్ని అనుభవించేటటువంటి నిరుపేదలు ఈరోజు అక్కడి నుంచి లేవాలి. వాళ్ళందరికీ ఎల్ఆర్ఎస్ ఇచ్చింది ఎవరు? కరెంటు మీటర్ పెట్టింది ఎవడు? వాళ్ళందరికీ నల్ల కనెక్షన్ ఇచ్చింది ఎవడు? నెలకు సంవత్సరానికి పన్నులు వసూలు చేసేది ఎవడు? నువ్వే అవకాశం ఇస్తావు, మళ్ళీ నువ్వే నోటీసులు ఇచ్చి మీరు ఇక్కడ గారు మీరు బజార్లకు ఉండరు అని చెప్పారంటే ఏందన్నట్టు? అది నువ్వే తీసుకుపోయి బజార్ అపార్ట్మెంట్స్ ఇస్తున్నారు కదా. ఇది ఎవరి తప్పు అంటే, తప్పులు మేము చేస్తాం, మీరు అనుభవించాల్సిందే అని డైరెక్ట్ చెప్పడం తప్పించి ఇక్కడ ఏం చెప్పినట్టండి? సో నువ్వు ఎడ్యుకేషన్ మంచిగా చేయమని చెప్పానంటేమో నీకు బజార్లో పోయి నిలబడితే ఆ రూపాయి అప్పే పుడతలేదు. 25,000 కోట్ల రూపాయలు మూసి సుందరీకరణ కోసం ఎందుకు పెడుతున్నావు రేవంత్ రెడ్డి అని చెప్పని అంటున్నాం. అసలు ఏం చేస్తావు సుందరీకరణ చేసి? సుందరీకరణ అంటే నేను చెప్పిన శివాలంకారం అని చెప్పి, ఇప్పుడు నా ఒంట్లో పట్ట 100 రోగాలు ఉన్నాయి, నేను కొత్త బట్టలు వేసుకొని బయటకు వస్తే నేను మంచిగా అయిపోయినట్ట, ఆరోగ్యంగా అయిపోయినట్ట. ఈ రోజు రేవంత్ రెడ్డి చేసేది అది. అంటే నువ్వు సిమెంటిఫికేషన్ చేసి మొత్తం అక్కడ పార్కులు లేకపోతే సందర్శక ప్రదేశాలు ఏర్పాటు చేసి మంచి మంచి పూల తోటలు ఇవన్నీ ఏర్పాటు చేస్తే ఇది సుందరీకరణ అయిపోయినట్ట. సుందరీకరణ అంటే ఏంటిది? లోపల వాటర్ అనేటివి తేటగా ఉండాలి. నది నీళ్ళని అప్పట్లో తీసుకొని తాగేటోళ్ళు కదా, తీసుకొని తాగేటట్టు చేయాలి. మొత్తం డ్రైనేజే కదా. ఆ డ్రైనేజీని నువ్వు క్లీన్ చేయకుండా, పైపులను మళ్లించకుండా సుందరీకరణ చేస్తా అంటే దానికి 25,000 కోట్ల రూపాయలు పెడతా అంటే రైట్, లెట్స్ గివ్ వైట్ పేపర్, పబ్లిక్ డొమైన్ లో పెట్టు, శ్వేతపత్రం విడుదల చేయి. ఎట్లా ఖర్చు పెడతారు, దేనికి ఖర్చు పెడతారు, దేనికి ఎంత అవుతుంది? కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుతున్నారు కదా, రైట్, దీని గురించి కూడా మాట్లాడండి. కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవినీతిని ఎందుకు బయట పెడతలేరు? కాళేశ్వరం ప్రాజెక్టు కన్స్ట్రక్షన్ అనేది గట్టిగా ఉంటే వాటర్ అనేటివి ఎందుకు పంప్ చేస్తలేరు? ఇది ఎందుకు జరుగుతుంది? ప్రతి ఒక్క దాని మీద ఆరోపణలు ప్రభుత్వాలు చేస్తారండి. ప్రభుత్వాలు ఏం చేయాలి? వాస్తవాలను ప్రజలకు చెప్పాలి. ప్రజలకు వాస్తవాలు చెప్పండి, ఆరోపణలు మేం చేస్తే మాకు సమాధానాలు చెప్పండి. అది అకౌంటబిలిటీ ప్రభుత్వానికి ఉండాల్సింది అనేది నా బాధ్యత. సో మూసి సుందరీకరణ అనేది ఒక శివాలంకరణ లాంటిది అని చెప్పి మరొకసారి చెప్తాం. అంటే మీరు తెలంగాణ గురించి 2 పార్టీలు ఏదైతే మేజర్ గా ప్రధానంగా కనిపిస్తున్నాయో 2 పార్టీల గురించి మాట్లాడారు. వాళ్ళు వచ్చిన తర్వాత సమస్యలు ఎట్లా ఉన్నాయి, ఎలా అంటే ఎంతవరకు పూర్తయినాయి అని చెప్పేసి కూడా మీరు మాట్లాడారు. సో ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే కేసీఆర్ అనగానే కుటుంబం మొత్తం గుర్తొస్తుంది. ప్రతి ఒక్కరికి నోటెడ్ అనమాట. కేటీఆర్ గాని, కవిత గారు గాని. సో ఇప్పుడు కవిత కొత్త పార్టీ పెడుతుందా? అంటే 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 కేసీఆర్ నుంచి వెళ్ళిపోతుందా? అడ్రస్ ఏంటి అసలు కవితది? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి ఏంటంటే, కవిత గారు ఈరోజు ఉద్యమకారులను మొన్న ఆత్మగౌరవ సభ అని చెప్పి ఒకటి నిర్వహించారు. ఈ రోజు ఆమెకు ఉద్యమకారులు గుర్తుకొచ్చిర్రు. తర్వాత అంతకుముందు గతం లోపల ఒకసారి పూలే దంపతులు గుర్తుకొచ్చిర్రు. పూలే విగ్రహము అక్కడ అసెంబ్లీ లోపల పెట్టాలని చెప్పి ఆమె ఒక రోజు దీక్ష కూడా చేసినట్టు నాకు గుర్తుంది. సబ్జెక్ట్ కరెక్షన్ చేసిందో లేదో మొత్తానికైతే పిలుస్తున్నారు. సో నేను కవిత వేసేటటువంటి ప్రశ్నలు ఏమిటంటే, కవిత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ అధికారం లోపల ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమకారులందరితోటి కలిసి, ఆ ఉద్యమకారుల కుటుంబాలతోటి కలిసి తెలుగు యూనివర్సిటీ లోపల ఒక 3 సార్లు మీటింగ్ పెట్టి వాళ్ళని పరామర్శించాలని చెప్పి ప్రయత్నం చేసి, డబ్బులు ఇచ్చి యూనివర్సిటీ లోపల ఆ హాల్కి డబ్బులు ఇచ్చి మరీ ప్రయత్నం చేస్తే 3 సార్ల ఆ ఉద్యమకారులను ఆ మీటింగ్ కు పోనీయకుండా బెదిరించింది. బీఆర్ఎస్ లోపల ఉన్నటువంటి నాయకులు, కవిత కూడా ఉన్నది. పిలిచిన వ్యక్తి ఆ ఉద్యమకారులను, ఆ కుటుంబాలను గతం లోపల కూడా ఆదుకున్నటువంటి పృథ్వీరాజ్ యాదవ్ గారు. కుటుంబాలను బెదిరించింది, అమరుల కుటుంబాలను, ఉద్యమకారుల కుటుంబాలను బెదిరించింది కేసీఆర్ కుటుంబం. అప్పుడు నీకు ఉద్యమకారులు గుర్తుకు రాలేదా? 10 సంవత్సరాల పాటు నువ్వు అధికారంలో ఉన్నప్పుడు గుర్తుకు రాలేదు. సెకండ్ థింగ్, పూలే గురించి తన జీవితంలో ఇంతవరకు ఎప్పుడు కూడా కవిత మాట్లాడలేదు. పూలే విగ్రహం అసెంబ్లీ లోపల పెట్టాలని చెప్పి దీక్ష చేసి, ధర్నాలు చేసి మాట్లాడినటువంటి వ్యక్తి మొన్న పూలే విగ్రహానికి అంత దుర్మార్గమైనటువంటి అవమానం జరిగితే, తెల్లపూర్లో పూలే విగ్రహాన్ని తన్ని అవమానపరిచినటువంటి వ్యక్తుల మీద మరి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి ఆయనే ఆ దుర్మార్గం చేసింది. అతని మీద గాని, ఆ అవమానం గురించి గాని, ఆ మహనీయుని గురించి గాని కవిత ఇంతవరకు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వలేదు, ఎందుకు మాట్లాడలేదు? సెకండ్, ఈరోజు ఉద్యమకారుల యొక్క ఆత్మగౌరవ సభ అని చెప్పి పెట్టిండ్రు కదా. ఆత్మగౌరవం ఈ రోజు గుర్తుకొచ్చిందా ఉద్యమకారులది? ఉద్యమకారులను అవమానించినప్పుడు, ఉద్యమకారుల కుటుంబాలను ఆదుకోనప్పుడు నీ తండ్రి చేసినటువంటి దుర్మార్గం, నేనే తెలంగాణ తెచ్చిన సాగునూట తలకాయ పెట్టి అన్నప్పుడు, అప్పుడు ఉద్యమకారులు, అమరులు, అమర వీరుల కుటుంబాలు కవితకు గుర్తుకు రాలేదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. ఇక్కడ ఆమె ఎంబడమైనటువంటి ఉద్యమకారులు కూడా, మీ అనుభవం అంత వయసు నాది లేకపోవచ్చు అని నేను గమనిస్తున్నా కాబట్టి నేను మాట్లాడుతున్నా. ఒక్కసారి ఆత్మగౌరవం కాదు, ఆత్మ విమర్శ చేసుకోండి ఒకసారి మీరు. ఆ కుటుంబమే కదా మనల్ని ఇంత వంచింది.
ఆ కుటుంబమే కదా మనల్ని ఇంత అవమానాలకు గురి చేసింది. ఆ కుటుంబమే కదా తెలంగాణ లక్ష్యాలు ప్రయోజనాల్ని పక్కన పెట్టి సొంత ఆస్తులు పెంచుకునే ప్రయత్నం చేసింది. ఆ కుటుంబం నుంచి వచ్చినటువంటి వ్యక్తి ఆవిడ కూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్నది. తిహార్ జైలు ఒకటి ఉండొచ్చింది. ఆమె ఎంబడి మనం ఎట్లా పోతాం, ఎట్లా నమ్ముతాం ఈ పులిని అని చెప్పి ఎందుకు అనుకుంటలేరు ఉద్యమకారులు? ఒక ఆల్టర్నేటివ్ వ్యవస్థను ఉద్యమకారులు తయారు చేయొచ్చు కదా. ఎన్ని పార్టీలు ఎంబడి, ఈరోజు కేవలం కవితను కదా, కాంగ్రెస్ పార్టీ ఎంబడి, మీనాక్షి నటరాజన్ ఎంబడి ఉద్యమకారులు ఒక వినతి పత్రం పట్టుకొని ఎంబడి తిరిగి ఎక్కడికి పోతే అక్కడికి పోయి ఒక్క అవకాశం ఇవ్వండి మా బాధలు చెప్పుకున్నాం అనే దుస్థితి ఎందుకు రావాలి తెలంగాణ ఉద్యమకారులకు? ఈరోజు కళ్ళెంబట నీళ్ళు వస్తాయి కదా ఇది తలుసుకుంటే. ఈ తెలంగాణను తెచ్చినోళ్ళు, ఈ తెలంగాణ రావడం కోసం జీవితాలు త్యాగం చేసిన వాళ్ళు ఈరోజు నాయకులు ఎంబడి పోయి ఈ విధంగా అవమానాలు ఎదుర్కోవాల్సినటువంటి పరిస్థితి ఏందని చెప్పి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి. కవితను తెలంగాణ సమాజం ఎట్లాగూ నమ్మది. ఆమె దగ్గర ఉన్నటువంటి ఆర్థిక బలంతో, అంగబలంతో సరే ఆమె ఈ ప్రయత్నం ఏదో ఈ తెలంగాణ సమాజం లోపల వాళ్ళ తండ్రి మీద, వాళ్ళ తండ్రి పార్టీ మీద ఆరోపణలు చేసుకుంటే చేసుకోవచ్చు గాక, కాకపోతే అది తెలంగాణ సమాజం నమ్మే పరిస్థితుల లోపల లేదని చెప్పి మాత్రం నేను భావిస్తాను. అంటే ఇప్పుడు మీరు బయటకి, అంటే ఇప్పుడు సూర్య అన్న పేరు వినపడింది హిడ్మత్ అంటే తల్లి గురించి పాట ఏదైతే పాడారో ఆ పాట వల్ల మీకు అందరూ చాలా అంటే అప్రిషియేషన్స్ వచ్చినాయి. ఎందుకు అంటే మీరు ఉన్నది ఉన్నట్టు పాడుతున్నారు. మీ అంటే ఆ పాటలోనే భావం చెప్పాను కదా స్టార్టింగ్. సో ఇదంతా మాట్లాడుకుంటే రీసెంట్ గా ఒకటి అంటే కవరేజ్ పర్పస్ మీద మేము పూవర్తి వెళ్ళాం. కొంతమంది మీడియా, డిజిటల్ మీడియా వాళ్ళు ఎవరైతే ఉన్నారో అది పర్సనలైజ్డ్ మాకు జరిగింది, నేను చెప్తున్న సంఘటన. మేము అక్కడికి వెళ్తే అక్కడ మాకు ఒకటి ఎదురైంది. ఏంటి అంటే వెళ్ళటం బాగానే వెళ్ళాం, ఎవరైతే ఆపుతారో మేము వెనక్కి వెళ్ళిపోదామనే ఉన్నాం. ఎందుకంటే మీడియా అంటే ఏదైనా కవర్ చేస్తుంది, సోషల్ మీడియా అంటే ఒక పర్మిషన్ అవసరం లేదు. సో లిమిట్స్ కొద్దీ అక్కడికి వెళ్ళి మీరు ఆపి ఇది కాదు అని చెప్పేసి అంటే వెనక్కి వస్తుంది. బట్ స్టార్టింగ్ అయితే ఒక కొన్ని క్యాంప్స్ అయితే చాలా క్యాంప్స్ ఉన్నాయి, దాన్ని మనం కౌంట్ చేయలేము అనమాట. అన్ని క్యాంప్స్ ఉన్నాయి. సో అన్ని క్యాంప్స్ ఎందుకనంటే ఆ క్వశ్చన్ మనం తర్వాత తీసేద్దాము. లోపలికి వెళ్ళాము. పూవర్తిలో మెయిన్ క్యాంప్ ఉంది. అక్కడ నియర్లీ 10 to 15 minutes ఆగా మళ్ళీ లోపలికి పంపించారు, త్వరగా తీసుకొని రండి అని చెప్పేసి. మేము ఫుటేజ్ తీసుకున్నాము. 10 minutes 20 minutes ఉన్నట్టున్నాము. మళ్ళీ రిటర్న్లో వస్తుంటే సడన్ గా కొంచెం దూరం పోయినాక ఆపేసి మళ్ళీ పూవర్తికి తీసుకొచ్చారు, మెయిన్ క్యాంప్ ఏదైతే ఉందో. వాళ్ళు చెప్పింది ఏంటి అంటే మీ సేఫ్టీ పర్పస్ మీరు ముందుగానే పర్మిషన్ తీసుకొని రావాలి అని. మేము ఏంటంటే ఎవ్రీ క్యాంప్ దగ్గర అది ఉంటుంది కదా, అక్కడ డీటెయిల్స్ రాస్తున్నాము, రాసి పంపిస్తున్నారు. సో వాళ్ళు అంతా అంటే సెక్యూరిటీ లేకపోతే, లేదు అంటే ఏదన్నా ప్రమాదం ఉంది అంటే ఇప్పుడు లోపలికి వెళ్తున్నారు, మేము ఎక్కడికి వెళ్తున్నాము కూడా చెప్పాము, అప్పుడే ఆపాలి నార్మల్గా. అప్పుడు ఆపకుండా రిటర్న్ వచ్చిన తర్వాత ఫుటేజ్ అంతా తీసుకొని మీ పర్పస్ కొద్దే ఆపి సో మీకు సెక్యూరిటీ పరంగానే మేము ఆపాము అని చెప్పేసి మమ్మల్ని ఉంచడం అయితే జరిగింది. అక్కడ నుంచి సుగ్మాకి అయితే తరలించి అక్కడ నుంచి మా దగ్గర ఏదైతే ఫుటేజ్ ఉందో మొత్తం డిలీట్ చేశారు. ఎందుకు అంటే సుగ్మా ఆల్రెడీ మేము హిడ్మా గురించి ఇచ్చాము ఫుటేజ్, ఇప్పుడు వద్దు మాకు పర్మిషన్ లేకుండా మీరు వచ్చారు అని చెప్పడం జరిగింది. అంతా బాగానే ఉంది, ఫుటేజ్ డిలీట్ చేశారు. ఈ సంఘటన అంతా వింటుంటే మీకు ఎలా అనిపిస్తుంది? అంటే చాలా మంది అంటున్నారు ఏంటంటే పాకిస్తాన్కైనా మనం వీసా పెట్టుకొని వెళ్ళి టూర్ మొత్తం చూసేసి రావచ్చు. ఎందుకంటే పాకిస్తాన్ మీకు అందరూ తెలుసు, పాకిస్తాన్ ఇండియా అంటే ఎప్పటి నుంచి జరుగుతున్న ఉద్యమాలు ఇప్పటి నుంచి జరుగుతున్నాయి కాదు. కానీ పూవర్తికి వెళ్ళిన వాళ్ళు తిరిగి రారు, లేకపోతే వెళ్ళటానికి కూడా ఉండదు. ఇలాంటి క్వశ్చన్స్ రైజ్ అవుతుంది. దీని గురించి మీరేమనుకుంటున్నారు? ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసి ప్రభుత్వం ఎవరినైతే ఆర్థికంగా బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తుందో ఆ పెట్టుబడిదారులు ఎవరైతే అదానీ, జిందాల్ ఈ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో బీజేపీకి ఫండ్ చేసి బీజేపీ మిత్ర వర్గంగా ఉన్నటువంటి ఈ ఆర్థిక బలాలు ఏవైతే ఉన్నాయో వాటిని రక్షించుకోవాలి అని చెప్పనంటే వాటిని ధ్వంసం చేసేటటువంటి ఈ ఆదివాసీ శక్తి అనేది ఉండకూడదు. సో దానికి ఒక ఐకాన్గా ఉన్నటువంటి వ్యక్తి హిడ్మా ఇన్ని వందల మంది పోలీసులను చంపినారు కదా, మరి పోలీసులను చంపినప్పుడు నువ్వు హిడ్మా అప్పుడు ఆ పోలీసుల తల్లుల గురించి నువ్వు మాట్లాడవా అని చెప్పనంటే డెఫినెట్ గా చనిపోయేది పోలీసులైనా ఇటు నక్సలైట్లైనా అందరూ ఈ భారతదేశ బిడ్డలే. నేను పోలీసుల మీద నాకేం కోపం లేదు. మీ కంటి నిండా మీరు నిద్దురెప్పుడు పోయినరో అన్నా పోలీస్ అన్నల్లారా, ఇల్లు ఇల్లాలు నీ పిల్లలనెప్పుడు చూసినవో అన్నా పోలీస్ అన్నల్లారా,
కర్తవ్య దీక్షకు నువ్వు కట్టు బానిసమైనవో, కష్టాలు కన్నీళ్ళు నీ కడుపులోనే దాసినవో, నీ కంటి నిండా నువ్వు నిద్దురెప్పుడు పోయినవో అన్నా పోలీస్ అన్నల్లారా. హిడ్మా మీదనే పాట రాయలేదు, నేను పోలీసుల మీద కూడా పాట రాసిన. ఈ పాట లోపల కూడా అనేకమైనటువంటి కోణాలు, పోలీసులు పడే కష్టాల గురించి నేను చెప్పే ప్రయత్నం చేసిన. తొందరలోపట అది కూడా బయటికి తీసుకొస్తా. కాకపోతే ఏంటంటే ఇక్కడ పోలీసులను చంపిన రైటే, కానీ అంతకుముందు పోలీసులు అనేటోళ్ళు పావులు. ప్రభుత్వాలు ఎట్లా చెప్తే పోలీసులు అట్లా చేస్తారు. సో పోలీసులకు ఎవరైనా అందరూ పేద వర్గాలు, మధ్యతరగతి వర్గాల నుంచి వచ్చినటువంటి వాళ్ళే. ఒక వ్యక్తిని చంపితే అతని పేరు మీద నీకు ఇంత రివార్డ్ ఇస్తాం వచ్చినప్పుడు ఎవరికైనా ఆశ ఉంటుంది. డెఫినెట్గా వాళ్ళు చేసే ఆపరేషన్ వాళ్ళు చేస్తారు. అది ఖచ్చితంగా అది ప్రభుత్వం నడిపిస్తున్నటువంటి ఒక ఎగ్జిక్యూషన్. ప్రభుత్వం డెఫినెట్గా ఇక్కడ నేరస్తుగా బోన్లో నిలబడాల్సిన పరిస్థితి. ఎందుకు చేస్తున్నారు అని చెప్పారంటే, నక్సలిజం వాళ్ళేం టెర్రరిస్ట్ మిలిటెంట్ గ్రూప్ కాదు కదా. వాళ్ళు ఆదివాసీలు ఎవరైతే ఆదివాసులను చంపేస్తున్నారు, ఆదివాసుల మీద అత్యాచారాలు జరుగుతున్నాయి, అక్కడ నుంచి వాళ్ళను నిర్వాసితులను చేయడానికి ప్రయత్నాలు జరుగుతాయి. ఇంకో విషయం, డెవలపింగ్ జరుగుతుంది, రోడ్లు కూడా వేస్తున్నారు, సీసీ రోడ్లు కూడా పడినాయి అక్కడ. అదే ఎందుకు జరుగుతుంది డెవలపింగ్ అంటే, ఇప్పుడు ఆ లోపల ఉన్నటువంటి కంపెనీస్ ఏవైతే ఉన్నాయో, అక్కడ మైనింగ్ చేసేటటువంటి కంపెనీలకు మరి వెహికల్స్ అక్కడ నుంచి వాళ్ళు ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నటువంటి క్వాడ్జ్ కావచ్చు, ఐరన్ ఓర్ కావచ్చు, మొత్తం కూడా అక్కడ నుంచి తరలి వెళ్ళిపోవాలని చెప్పానంటే, మరి అక్కడ కావాల్సింది ఏంటి? అక్కడ రోడ్డు సదుపాయం ఉంటేనే కదా అక్కడ నుంచి వెళ్ళాల్సింది. పెడితే మరి ప్రభుత్వాలు ఎప్పుడు ఆదివాసుల గురించి కరెంట్ తీసుకొని రావాలి, స్కూల్స్ పెట్టాలి. స్కూళ్ళలో పోలీస్గా క్యాంపులు పెట్టింది నక్సలైట్ల పోలీసులు కదా. సో ఈ పికెట్స్ కానీ క్యాంపులు కానీ పెట్టింది పోలీసులు, అంటే పోలీస్ వ్యవస్థ ఇన్ ది సెన్స్ గవర్నమెంట్ పెట్టింది. మరి ఈ క్రమం లోపల యుద్ధం అనేది, యుద్ధ వాతావరణం ఎందుకు జరిగింది? ఆదివాసుల మీద అట్రాసిటీస్ జరిగినప్పుడు వాళ్ళకి అండగా నిలబడడానికి ఒక మిలిటెంట్ గ్రూప్ వచ్చింది అనుకున్నాం. అది నక్సలైట్లు, మావోయిస్టులు, హిడ్మా ఎవరైనా కావచ్చు, వాళ్ళు వచ్చి అండగా నిలబడ్డప్పుడు ఆ యుద్ధం అట్లా జరిగినప్పుడు వేలాది మంది ఆదివాసులు చచ్చిపోతే ఆదివాసుల గురించి మాట్లాడలేదు ఎవరు. హిడ్మా చంపిన 200 మంది పోలీసుల గురించి మాట్లాడుతున్నాం, కన్నీరు గారుస్తుంది. డెఫినెట్లీ ఖచ్చితంగా వాళ్ళు కూడా, పోలీసులు కూడా అమరవీరుల, యుద్ధంలో కూడా మరణించినటువంటి వీరులు. 2 వర్గాల సామాన్యుల మధ్య జరిగినటువంటి యుద్ధం అది. అక్కడి వరకు ఓకే. కానీ ఇదే హిడ్మా మరి అక్కడ ఉన్నటువంటి ఆదివాసులను రక్షించే ప్రయత్నం చేసిండు, ఒక ప్రజాయుద్ధాన్ని ముందు తీసుకెళ్ళిండు. కాబట్టి గతంలో అనేక సంవత్సరాల నుండి మరి వాళ్ళ తరపున నిలబడి పోరాటం చేసారు, ప్రాణాలకు తెగించి. ఎప్పుడో చచ్చిపోవాల్సిందే, అందులో పోయిందంటే చచ్చిపోవడే కదా. కాకపోతే ఈ రోజుకు బాధ ఏంటంటే, అంత గట్టి సంకల్పం ఉన్నటువంటి నాయకులు ప్రత్యక్షమైనటువంటి రాజకీయాల లోపల ఉంటే బాగుంటది కదా అనేది మా ఉద్దేశం. ఇప్పుడు రాజకీయ ముఖ చిత్రంగా కేసీఆర్ మారిపోయిండు, జాతిపిత అయిండు అని చెప్పనంటే, పొలిటికల్ పవర్ అనేది తను చేజెక్కించుకున్నాడు కాబట్టి అతను అవ్వగలిగాడు. అదే పొలిటికల్ పవర్ అనేది ఈ రోజు అంత గట్టి, హిడ్మా లాంటి గట్టి సంకల్పం కలిగినటువంటి వ్యక్తులు రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసి ఉంటే, అక్కడ వాళ్ళు ఒక గొప్ప రాజకీయ శక్తిగా ఎదుగుంటే, అనుకున్న లక్ష్యాలు నెరవేరేటి వాళ్ళు కూడా తెలంగాణ కాదు ఈ భారతదేశానికి ఒక ఐకాన్గా నిలిచిపోయేవాళ్ళు. అట్లాంటి భయము, అట్లాంటి సందర్భం వస్తుందేమో. హిడ్మా అంటే మరి ఆదివాసీ గ్రామాల లోపల ఒక పెద్ద ఐకాన్, ఒక పెద్ద లీడర్, చాలా పెద్ద లీడర్. అక్కడ మీరు వచ్చి హిడ్మాకి సంబంధించి అనేక పాటలు వచ్చినాయి ఆదివాసీ వ్యవస్థ లోపల, అక్కడ ఛత్తీస్గఢ్ లోపల. ఈ ఒక్క పాట నన్నప్పుడు వాళ్ళనప్పుడు కాదు, అక్కడ అనేక పాటలు వచ్చినాయి. అంటే ఏంది అక్కడ వాళ్ళు ఎట్లా చూస్తున్నారు హిడ్మాన్ అనేది కావాలి. సో అట్లాంటి ప్రభావం ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లోకి ఒకవేళ కనుక అడుగు పెడితే, అతను ఇక్కడ ముఖ్యమంత్రి అవ్వచ్చు, ఇంకేదైనా అవ్వచ్చు. అంతటి ప్రమాదం, రాజకీయ ప్రమాదం ఏర్పడుతుంది. రాజకీయంగా డిఫెన్స్ లోపల పడిపోతారు కాబట్టి అతన్ని చాలా ప్లేట్ కడిగి అన్నం పెట్టి వీళ్ళు పోయి కూర్చుండి ఆ అమ్మకు మద్దతు ఇస్తే, అమ్మతోటి కూర్చుండి అన్నం తింటే తప్పులేదు. మరి అక్కడ జరిగే కార్యక్రమాన్ని, అమ్మను పరామర్శించడానికి వెళ్ళేటటువంటి జర్నలిస్టుల మీద మరి ఎందుకు అంత నిర్బంధాన్ని ప్రయోగించింది అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ, గవర్నమెంట్ అనేది ఒక క్వశ్చన్ మార్క్. ఒక్కొక్కరికి ఒక్కొక్క తీరా. అంటే రాజకీయ నాయకులు నక్సలైట్ల గురించి మాట్లాడితే వాళ్ళేమో వాళ్ళ యాక్సెప్టబుల్, వాళ్ళని ఏమనొద్దు. ఇదే రాజకీయ నాయకులు పోయి అమ్మ పుంజితోటి కలిసి అన్నం తింటే అదే యాక్సెప్టబుల్, దాన్ని ఏమనొద్దు. అదే ఇప్పుడు సమాజం లోపల ప్రజల తరపున నిలబడి పోరాటం చేసేటటువంటి మీలాంటి జర్నలిస్టులు కావచ్చు, నాలాంటి సామాన్యులు కావచ్చు వెళ్ళి కలిస్తే తప్ప? ద బిగ్ క్వశ్చన్ ఇది.